అంటే ఇప్పుడు మనం జెన్యున్ గా చేయాలనుకుంటాం మనకి మొత్తం ఎట్లా వస్తుంది సార్ బాగా వచ్చేస్తుంది. నేను ఉండలేకైనా కార్లు వెళ్తూ అనేసాను. నేను ఎలాగంటే ఏదో వర్క్ చేస్తే మేము కరెక్ట్గా సిన్సియర్ చేస్తామండి, కానీ కౌంట్లో నేను బేరవాడు చేత కదా నాకని చెప్పాను. అయ్యో నేను కాంటాక్ట్ గోపాలకృష్ణ గారు So, hi Vinod, hi Regional Office Rajamudri. Hello. So, hi Regional Office Rajamudri. Shall we start the program? Yes, sir. Okay. So, please proceed, Vinod. Hi everyone. ఒకసారి చెప్పేసి అంటే Hi everyone. అందరికీ నమస్కారం అండి. Today we are here to discuss about the topic fire pit and money spinner. మళ్ళీ మ్యూట్ చేసేసారండి. I am very happy
that we got very experienced technical panelists. ഈ ആറു രാജമുദ്രനെ ഹോസ്റ്റ് ആക്കിയില്ല അവർ സംസാരിക്കുമ്പോൾ മ്യൂട്ട് ആക്കാണ്. I am very happy that we got very experienced technical panelists to present the subject, and I hope that this information is very fruitful to you. So let us start. Presiding, I request Sri K. Dasadarao Garu, Regional Officer in Charge, Choir Board Rajahmundry, to take over the session and extend a warm welcome to all. గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. ఈ వెబినార్లో జాయిన్ అయిన గౌరవనీయ వక్తలు, choir products manufacturers, ప్రాస్పెక్టెడ్ ఎంటర్ప్రెన్యూర్స్ మరియు అందరికీ ముందుగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు వెబినార్లో మన టాపిక్ కొబ్బరి పొట్టు నుంచి ధనార్జన, కాయిర్ విత్ ఏ మనీ స్పిన్నర్. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు, ఇండస్ట్రీ వాళ్ళు కాకుండా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి చాలామంది చూస్తున్నాం. వాళ్ళకి ముందుగా కొబ్బరి పొట్టు కోసం కొంచెం చెబుతాను. కొబ్బరి డొక్క నుంచి కాయిర్ ఫైబర్ ఉత్పత్తి చేయనప్పుడు బై ప్రోడక్ట్గా ఈ కాయిర్ పిత్ కొబ్బరి పొట్టు లభిస్తుంది. 25-30 సంవత్సరాల బ్యాక్ వెనుక కాయిర్ పిత్ ఒక వేస్ట్ మెటీరియల్ మరియు నిరుపయోగంగా ఉండేది. దానిని డిస్ట్రక్ట్ చేయడానికి కానీ లేదంటే ఆ ప్రిమిసెస్ నుంచి తొలగించడానికి కానీ ఫైబర్ మ్యానుఫ్యాక్చరర్స్ చాలా ఖర్చు పెట్టవలసి వచ్చేది. కాబట్టి అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా ఉండి ఫైబర్ యొక్క ప్రోడక్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ కొంచెం ఎక్కువగా ఉండేది. ఇవన్నీ ఫైబర్ యొక్క ప్రొడక్షన్ కాస్ట్ పెరగడం వలన మ్యానుఫ్యాక్చరర్స్కి ఇబ్బందికరంగా ఉండేది. అందుకని ఈ ఇబ్బందులన్నీ అధిగమించడానికి తరువాత కొబ్బరి పొట్టును వినియోగంలో తీసుకురావడానికి కోసం కాయిర్ బోర్డు యొక్క సెంట్రల్ కాయిర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కలవూరు పరిశోధనలు చేసి, తమిళనాడు యూనివర్సిటీతో కలిసి పరిశోధనలు చేసి ఒక పిట్ ప్లస్ అనే శిలీంధ్రాన్ని డెవలప్ చేసి అది కొబ్బరి పొట్టును కంపోస్ట్గా చేసి ఆర్గానిక్ మాన్యూర్గా తయారు చేయడం జరిగింది. ఆ తదుపరి ఆ ఆర్గానిక్ మాన్యూరు కోసం రా మెటీరియల్గా ఉపయోగించే కొబ్బరి పొట్టును రవాణాకు అనుకూలంగా ఉండడానికి, తరువాత ఎక్స్పోర్ట్కి అనుకూలంగా ఉండడానికి, అది కంపాక్ట్ బ్లాక్స్గా తయారు చేయడానికి అవసరమైన మిషనరీ డెవలప్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ కొబ్బరి పొట్టు చాలా విలువైన ప్రోడక్ట్గా మారింది. ఇప్పుడు రమారమి కొబ్బరి పొట్టు ఈ ఫైబర్ విలువకు సమానంగా ఉంది. కారణం 1 కిలో 1 టన్ను మనకి 2 టన్నులు కొబ్బరి పొట్టు వస్తుంది. అంటే ఇంచుమించుగా మనకి ఫైబర్ వాల్యూతో సమానంగా ఆ ముడి పదార్థం ఉపయోగిస్తే మనకి దాని సమానంగా మనం ఆ విలువైన బై ప్రోడక్ట్ను కూడా పొందగలుగుతున్నాం. తర్వాత మనం కాయిర్ ప్రొడక్ట్స్, కాయిర్ ఇండస్ట్రీ కోసం మాట్లాడేటప్పుడు ఇండియాలో ఆంధ్రప్రదేశ్ కాయిర్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేయట్లో 4వ స్థానంలో ఉంది. ఏటా 64,000 మెట్రిక్ టన్నులు ఫైబర్ ప్రొడక్షన్ చేస్తున్నాం. మన రాష్ట్రంలో కాయిర్ ప్రొడక్షన్ యూనిట్స్ ఉన్నాయి. అందులో కాయిర్ ఉద్యమి యోజన యూనిట్స్ 181 వరకు కాయిర్ బోర్డు ఆర్థిక సహకారంతో స్థాపించబడ్డాయి. అలాగే రిమోట్ స్కీమ్ ద్వారా 211 యూనిట్లు
కాయిల్ ప్రొడక్ట్స్ యూనిట్స్ స్థాపించబడ్డాయి. మరియు ప్రస్తుతం ఇంప్లిమెంట్ చేయబడుతున్న పిఎంఈజీపీ ద్వారా ఇప్పటి వరకు 57 యూనిట్స్ స్థాపించడం జరిగింది. యావరేజ్గా మనకి ఇయర్లీ 16,500 మెట్రిక్ టన్నులు ఫైబర్ మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. అలాగే 200 మెట్రిక్ టన్నుల కాయిల్ పిత్ కూడా ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. ప్రస్తుతం మనకు లభిస్తున్న రా మెటీరియల్ 40% మాత్రమే. అంటే మనకి లభిస్తున్న రా మెటీరియల్లో 40% మాత్రమే మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. అంటే ఈ ఇంకా 60% మనకి స్కోప్ ఉంది. కాబట్టి ఆ మేరకు మనం ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవడానికి మనకి స్కోప్ ఉంది కనుక ఆంధ్రప్రదేశ్లో అది యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంటే మొత్తం మనకి 1,00,000 టన్ను మెట్రిక్ టన్నుల వరకు ఉత్పత్తి చేయడానికి మనకి స్కోప్ ఉన్నట్లు. ప్రస్తుతం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిశ్రమలు స్థాపించుటకు కాయిల్ బోర్డు ద్వారా పిఎంఈజీపీ, తర్వాత స్ఫూర్తి, ఎంఎస్ఎంఈ, సిడిపి మొదలగు స్కీమ్స్ ద్వారా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్స్ని అవైల్ చేసుకోవటానికి అన్ఎంప్లాయిడ్ యూత్, తర్వాత మిగతా ప్రాస్పెక్టెడ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైనా ముందుకొస్తే వాళ్ళకి అవసరమైన బ్యాకప్ ఇవ్వడానికి ఈ కాయిల్ బోర్డ్ రీజనల్ ఆఫీస్ రాజమండ్రి సిద్ధంగా ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఈ స్కీమ్స్లో లబ్ధి పొందదలుచుకొని యూనిట్స్ స్థాపించడానికి ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి మాతో సంప్రదిస్తే అన్ని విధాల మేము సహకారం ఇస్తూ వాళ్ళకి యూనిట్స్ ఏర్పరచుకోవడానికి పూర్తి బ్యాకప్ కలిగజేస్తామని తెలియజేస్తున్నాం. ఓవర్ టు వినోద్. మీ మీ విలువైన సజెషన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలండి దశరథరావు గారు. నౌ ఐ రిక్వెస్ట్ డాక్టర్ బివికే భగవాన్ గారు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ హార్టికల్చర్ అండ్ హెడ్ డాక్టర్ వైఎస్ఆర్ కల్చరల్ యూనివర్సిటీ అంబాజీపేట, to deliver his valuable speech on application of coir pith in coconut and other allied cultivations. Good morning to everybody. Andariki namaskaram andi. I first welcome the directors and regional directors of coir board and entrepreneurs, రైస్ సోదరులు అందరికీ స్వాగతం పలుకుతూ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉద్యాన పరిశోధన స్థానం అంబాజీపేట నుండి మేము ఇది షేర్ చేయటం జరుగుతుందండి. ప్లీజ్ ఆస్క్ యువర్ మ్యాన్ టు గివ్ మీ ద షేర్. ఐ హావ్ టు షేర్ ది స్లైడ్స్. స్లైడ్ షేరింగ్ సార్ స్లైడ్ షేరింగ్ ఇచ్చాము సార్. మీరు స్లైడ్ షేరింగ్ చేయొచ్చు సార్. స్క్రీన్ షేర్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా షేర్ చేయొచ్చండి. అక్కడ కింద స్క్రీన్ షేర్ ఉంది కదా సార్ ఆప్షన్. చూస్తున్నా, అది ఓపెన్ అవట్లా నాకు. Yeah, Vinod, it has been done. Please ask sir to continue. Sir, please give the Bhagavan sir screen sharing sir. Babu sir, Prasad sir. యా వచ్చిందండి, కనపడుతుందా? ఓకే సార్, వచ్చింది సార్. ఓకే once again I welcome all the farmers, entrepreneurs and the directors and your regional directors for this webinar. మనం ముఖ్యంగా ఈ కొబ్బరిలో ఈ కంపోస్ట్, కొబ్బరి పొట్టుని కంపోస్ట్ గా తయారు చేసి దాన్ని మళ్ళీ కొబ్బరి పంటకి, అలాగే దాని అనుబంధ పంటలు అంటే కొబ్బరి తోటలో మనం అంతర పంటలు వేసుకుంటాం.
మళ్ళీ అంతర పంటలకి ఏ రకంగా ఎంతెంత ఎరువులు వేసుకోవాలో వాటి మీద మనం కూలంకషంగా ఇక్కడ కొబ్బరి పొట్టుని ఎలా తయారు చేసుకోవాలన్న విషయాల మీద మనం మాట్లాడుకుంటూ జరుగుతుంది. ముఖ్యంగా మనం ఈ కాయిర్ అండ్ కాయిర్ ప్రొడక్ట్స్ చూసుకున్నట్లయితే, అంటే మనం కొబ్బరి డొక్క ఒలిచిన తర్వాత దాన్ని పీచు తయారు చేసి దాన్ని రకరకాల ప్రొడక్ట్స్ కింద ఉపయోగించుకునే దాంట్లో మన రైతు సోదరులకి చాలా తక్కువ అవగాహన ఉంది. వీటి వల్ల లాభాలు ఏమిటి, ఎంతెంత లాభాలు మనం దాంట్లో ఒకే కదా మనం పెట్టడం అన్ని చేస్తూ ఉంటాము. ఇది కాయిర్ పిత్ మనకి సంవత్సరానికి ఎక్స్పోర్ట్స్ ఈ డిఫరెంట్ అంటే టఫ్డ్ మ్యాట్, కాయిర్ ఫైబర్ అంటే దారం తీయటం, ఫైబర్ తీయటం, అలాగే హ్యాండ్లూమ్ లో దీన్ని ఉపయోగిస్తున్నారు. అలాగే కాయిర్ అండ్ మనం వేసుకునే పరుపులు, కుషన్ పరుపుల్లో కూడా ఈ కాయిర్ వాడిన పరుపులు కాస్త గట్టిగా ఉండి మనకు ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే డోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా, అలాగే కొబ్బరి తాళ్లు తయారు చేయటం, అన్ని రకరకాల వాల్యూస్ మనకు ఉన్నాయి. కోట్లలో వీటి మీద వ్యాపారం జరుగుతుంది. ఇక ఈ కొబ్బరి పొట్టు యొక్క లక్షణాలు ఏంటంటే, మనం కొబ్బరి పొట్టుని ఎప్పుడైతే నేలలో మనం దీన్ని కలుపుతామో అది ఎక్కువ శాతం నీటిని నిల్వ చేసుకుని చెట్లకి, మనం వేసిన కొబ్బరి చెట్లకు కానీ లేకపోతే అంతర పంటలో ఉన్న మొక్కలకు కానీ బాగా నీటిని నిల్వ చేసి ఎక్కువ సమయం ఆ నీటిని అందుబాటులో ఉంచేలా చేస్తుంది. అంటే సుమారు మనం ఒక కొబ్బరి పొట్టు 1 కిలో తీసుకుని మనం నేలలో వేసినట్లయితే అది సుమారు 6 నుంచి 8 రెట్లు, అంటే నీటిని కిలోల్లో కొలం, లీటర్లో కొలుస్తాం, అంటే సుమారు మనకు ఆల్మోస్ట్ 6 నుంచి 8 కేజీలు బరువు ఉండే అంత నీరుని అది నిల్వ చేసుకుని దానికి చేసుకునే స్తోమత ఉంది మనం ఈ కొబ్బరి పొట్టుకి. అలాగే దాంట్లో ఉన్న లిగ్నోసెల్యులోసిక్ వలన అది చాలా నెమ్మదిగా కుళ్ళటం జరుగుతుంది అన్నమాట. అంటే ఎక్కువ కాలం నేలలో నిల్వ ఉండి కుళ్ళుతూ దాన్ని అందులో ఉన్న నీరుని సమృద్ధిగా నిల్వ చేసి మొక్కలకు అందించడంలో చాలా ఉపయోగపడుతుంది. అలాగే మనం వేసిన ఎరువులు కూడా, ఆ ఎరువులను కూడా ఇది గ్రహించి ఆ నీటితోటి ఈ పోషకాలను కూడా చెట్లకు అందించడం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం ఎప్పుడైతే ఈ కొబ్బరి పొట్టుని నేలలో వేస్తామో ఈ వేరు చుట్టూ మనకున్న, అంటే ముఖ్యంగా మనం గోదావరి డెల్టా సాయిల్స్ తీసుకున్నట్లయితే, మనం ఈ కోనసీమ సాయిల్స్ జిగురు ఎక్కువ, మనకి ఆ జిగురు ఎక్కువ ఉండటం వల్ల నేలలో అదేంటి ఈ ఆక్సిజన్ అంటే గాలి అవన్నీ కూడా తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ కొబ్బరి పొట్టుని మనం ఆ చెట్లకి వేస్తామో, నేలలో కలుపుతామో, ఇది ఆ వేరు పొరల్ని నేల మట్టిని పొరలుగా తయారు చేసి దాంట్లో ఎక్కువ శాతం ప్రాణవాయువు ఉండేలాగా, అంటే ఆక్సిజన్ ఉండేలాగా నిల్వ చేసి మొక్కకి అందించడంలో చాలా ఉపయోగపడుతుంది. ఇక ఇది పూర్తిగా కుళ్ళిపోయిన కొబ్బరి పొట్టు జీవన ఎరువుగా, సహజసిద్ధ జీవన ఎరువుగా అది ఉపయోగపడటం జరుగుతుందండి. ఇక రా కాయిర్ పిత్ చూసుకున్నట్లయితే దీనికి లిగ్నిన్ ఎక్కువగా ఉండి న్యాచురల్ కండిషన్స్, డిగ్రేడేషన్, మినరలైజేషన్ రేట్స్ అన్ని కూడా చాలా స్లోగా ఉండటం వల్ల ఇది ఎక్కువ మల్చింగ్, అంటే మనం నీరు నిల్వ చేసి నేలలో ఉన్న నీరుని ఆవిరవ్వకుండా అంటిపెట్టుకుని ఉండటం వల్ల ఇది మల్చింగ్ కూడా ఉపయోగపడుతుంది. ఈ కుళ్ళిన దాంట్లో హ్యూమిక్ యాసిడ్స్, అంటే మనం ఈ మధ్య మీరు రైతు సోదరులు చాలా మంది వింటున్నారు, హ్యూమిక్ యాసిడ్ మనం మొక్కలకు వేసుకున్నట్లయితే చాలా బాగా ఎదుగుతున్నట్లు చెప్పడం జరుగుతుంది. అలాగే ఎక్కడైతే మనకి ఎసిడిక్ సాయిల్స్, అంటే ఆమ్ల జని ఉన్న నేలలో ఇది వేసుకున్నట్లయితే అది మనం ఇంకా ఈ లైము, సున్నాలు అటువంటివి కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది తర్వాత ఇది వాడటం వల్ల మనకి ఎక్కువ ఉపయోగపడేది ఏంటంటే ది క్యాటియాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ, అంటే సాయిల్లో ఈ కంపోజిషన్, అంటే కాయిర్ పిత్ కంపోజ్ అయినప్పుడు ఎక్కువ లవణాలని గ్రహించి అంటిపెట్టి మొక్కలకి ఇవ్వటం ఎక్కువ చేస్తూ ఉంటుంది అన్నమాట. అదే కాకుండా
ఈ బ్యాక్టీరియా అంటే మనం నైట్రోజన్ మనకు గాలిలో ఉన్న నత్రజని ఫిక్సింగ్ బ్యాక్టీరియా కూడా చాలా ఎక్కువ పెరిగి ఈ లోపల నేలని బలంగా నైట్రోజన్ ఫిక్సేషన్ చేసి మొక్కలకు అందించడంలో ఈ కాయర్ పిత్ కూడా ఉపయోగపడుతుంది. ఇక మనం ఈ కాయర్ పిత్ మనం వేసే పశువులేరు, వర్మీ కంపోస్ట్ వాటితో ఈ కాయర్ పిత్ ని మనం కంపేర్ చేసుకున్నట్లయితే నత్రజని 1.2 నుంచి 2.8% ఉంటుంది. అదే వర్మీ కంపోస్ట్ చూసుకున్నట్లయితే 1.5, 2.1% ఉంటుంది. అదే మనం పశువులేరు కుళ్ళిన పేడ ఎరువులో చూసుకున్నట్లయితే 0.5 నుంచి 0.8% నత్రజని ఉంటుంది. అంటే ఇక్కడ మనం వేసే పశువులేరు వాటికన్నా కూడా వర్మీ కంపోస్ట్ మనకి చాలా ఖరీదైంది. ఈ కాయర్ పిత్ మనం డికంపోజ్ చేసి వాడుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ వర్మీ కంపోస్ట్ కన్నా కూడా దగ్గరగా దీంట్లో ఈ నత్రజని, భాస్వరం, పొటాష్ ఎక్కువ శాతం ఉండటం గమనించడం జరిగింది. అలాగే లిగ్నిన్ కూడా ఇందులో 4.8 ఉంటుంది. సెల్యులోజ్ ఇందా చెప్పా, సెల్యులోజ్ అవి ఎక్కువ ఉండటం వల్ల నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అందులో బాగా అభివృద్ధి చెంది గాలిలో ఉన్న నత్రజన్ని నేలలో ఫిక్స్ చేసి మొక్కలకు అందించడంలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే కార్బన్, కాల్షియము, మెగ్నీషియము ఈ మైక్రోన్యూట్రియంట్స్ కూడా దీంట్లో ఎక్కువ శాతం ఉండటం గమనించడం జరిగింది. సో మనం ఈ కాయర్ పిత్ని డికంపోజ్ చేసి అంటే కొబ్బరి పొట్టుని డికంపోజ్ మనం కుళ్ళబెట్టి వాడుకున్నట్లయితే మనకి ఎక్కువ లాభసాటిగా ఉంటుంది. ఇక ఈ కొబ్బరి పొట్టు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్న దాంట్లో మనం కొద్దిగా మీకు చెప్పడం జరుగుతుంది. కొబ్బరి పొట్టుతో సేంద్రియ పేరుగు తయారు చేయడానికి 5 మీటర్ల పొడవు 3 మీటర్ల వెడల్పు గల మడుల్ని చేసి పొట్టుని అందులో వేసుకోవాలి. మడిల్లాగా వేసుకున్న తర్వాత మనం దాంట్లో 1 టన్ను పొట్టుకి అంటే సుమారు 1 టన్ను పొట్టు తీసుకున్నట్లయితే 5 కిలోలు సున్నం, 5 కిలోలు రాతి భాస్వరం, 5 కిలోలు యూరియా, అలాగే మరియు 100 కేజీలు పేడ లేదా పేడ లేకపోతే కనుక పచ్చి రొట్ట అంటే మనకి జనుము, పిల్లి పెసర, జీలుగా, అలాగే లేకపోతే మనం ఈ వర్షాకాలంలో మనకి వేస్ట్ ల్యాండ్స్ లో ఈ పచ్చి రొట్ట దొరుకుతూ ఉంటుంది. రకరకాల పచ్చి రొట్టెలు అవి ముక్కలు కింద చేసి గ్లైసిరియా ఇది కూడా ముక్కలు చేసి ఈ పొట్టుతో కలిపి మనం ఈ వర్మీ కంపోస్ట్ ని ఈ కొబ్బరి పొట్టుని దాంట్లో కలుపుకున్నట్లయితే మనకి ఎరువుగా తయారవుతుంది. ఇలాగా 5 కేజీలు సున్నం, 5 కిలోల రాతి భాస్వరం, 5 కిలోల యూరియా, 100 కేజీల పేడ లేదా పచ్చి రొట్ట కలిపి 15 రోజుల పాటు నిల్వ ఉంచుకోవాలి. మనం నిల్వ ఉంచుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ 15 రోజుల తర్వాత ఈ ప్లూటోరస్ సదర్కాజు అనే శీలేంద్రాన్ని మనం ఈ గుట్ట మీద చల్లి 1 మీటర్ ఎత్తు లోపు ఉండేలాగా దాన్ని పోగు చేయాలి. అంటే ఈ చల్లే ఈ ప్లూటోరస్ డిఫరెంట్ లేయర్స్ అంటే 1 అడుగు ముందు పొట్టు వేసిన తర్వాత ఈ శీలేంద్రాన్ని పొడిని చల్లి మళ్ళీ ఇంకొక అడుగు పొట్టేస్తాం, మళ్ళీ శీలేంద్రాన్ని జల్లుతాం. అలాగా 1 మీటర్ లోపు ఎత్తుండేలాగా ఇలాగా చేసుకుని ప్రతిరోజు నీటితో దీన్ని తడుపుతా ఉన్నట్లయితే ఈ మిశ్రమాన్ని 40-50 రోజులు ఇలా ఈ మిశ్రమాన్ని తడుపుతా ఉన్నట్లయితే మనకి ఇది ఒక షేడ్ అంటే ఓపెన్ అదేంటి ఎండ తగలని చోట షేడ్ లో కనుక మనం తయారు చేసుకున్నట్లయితే ఇది బాగా కుళ్ళి సేంద్రియ ఎరువుగా తయారవుతుంది అన్నమాట. ఈ ఎరువుని మనం వేసుకున్నట్లయితే ఈ కంపోస్ట్ చేసిన కొబ్బరి పొట్టును ఎరువుగా ఉపయోగించడం వలన ఈ కొబ్బరి మరియు మన ఇతర పంటలు అంటే ఉద్యాన పంటల్లో ఈ కంపోస్ట్ వేసుకున్నట్లయితే కొబ్బరి చెట్టుకి సుమారు 25 కేజీలు చొప్పున వేయటం. ఎప్పుడైతే మనం ఈ కంపోస్ట్ ఎరువులు మనం వాడుతున్నామో ఎక్కువగా మేము చెప్పే 1 కొబ్బరి చెట్టుకి కేజీ యూరియా, 2 కేజీలు భాస్వరం అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 2.5 నుంచి 3 కేజీలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయమని చెప్తాం సంవత్సరానికి. అంటే 2 సంభాగాలుగా చేసి వేయమంటాం. ఎప్పుడైతే మనం ఈ కంపోస్ట్ చేసిన కొబ్బరి పొట్టుని ఎరువుగా వేసుకున్నట్లయితే మనం వేసే ఎరువుల మోతాదుల్ని అంటే యూరియాని
కొద్దిగా ఒక 100 గ్రాములు వరకు తగ్గించుకోవచ్చు. అలాగే భాస్వరం సుమారు ఒక 1/4 kg వరకు తగ్గించుకోవచ్చు. ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అయితే కనుక సుమారు ఒక 1/2 kg వరకు కూడా మనం తగ్గించుకోవచ్చు. ఎంచేదంటే ఎప్పుడైతే మనం ఈ కంపోస్ట్ ఎరువుని ఈ కొబ్బరి పొట్టుని మనం వేసుకుంటామో ఆ ఎరువు నేలలో ఉండి మనం వేసే ఎరువుల్లో ఉన్న లవణాలన్నిటి కూడా బాగా గ్రహించి ఎక్కువ రోజులు మొక్కకి అందేలాగా ఇది తోడ్పడుతుంది. అందుకని మనం చెప్పిన ఎరువు మోతాదులు కూడా కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఈ కొత్తగా మీరు నాటే మొక్కలకి అంటే తోటలకి అంటే హెక్టార్కి 5 టన్నులు ఈ కంపోస్ట్ ఎరువు కూడా వేసుకుంటే మంచిదని చెప్పడం జరుగుతుంది. ఈ నర్సరీ మొక్కలు ఎవరైతే నర్సరీలో మొక్కల్ని పెంచుకుంటారో వాళ్ళు కూడా ఈ కొబ్బరి పొట్టుని వర్మి కంపోస్ట్ గా తయారు చేసి మట్టిలో కలుపుకున్నట్లయితే అది మొక్కలు చాలా ఏపుగా ఎదుగుతూ మంచి సహజ సిద్ధంగా ఉండి ఆరోగ్యవంతంగా కనపడి మొక్కలకి మంచి గిరాకీ కూడా ఉంటుంది. అలాగే కొబ్బరి చెట్టు చుట్టూ 1 మీటర్ వ్యాసంలో కనుక 10 సెంటీమీటర్ల ఎత్తున మనం ఈ కంపోస్ట్ చేసిన ఎరువుని వేసుకున్నట్లయితే అది ఎక్కువ దిగుబడి అంటే కొబ్బరి మనకి 25% అంటే మనకి సుమారు 100 కాయలు ఇచ్చే చెట్టు 125 కాయల వరకు ఇవ్వటం మా పరిశోధనలోనూ తేలటం జరిగింది. దీనివల్ల మనకి కొబ్బరి పొట్టు ఎంతో బాగా ఉపయోగించుకుంటే మన దిగుబడులు కూడా పెరుగుతాయని మా పరిశోధనలో గమనించడం జరిగింది. ఇక కంపోస్ట్ చేసిన కొబ్బరి పొట్టు ఇతర పంటలకు కూడా మనం వాడుకోవచ్చు. చెరుకు పంటలో కంపోస్ట్ చేసిన కొబ్బరి పొట్టును ఈ మల్చింగ్ కింద కూడా వాడుకుంటాం. తోటలకు వేసుకుంటున్నట్లయితే హెక్టార్కి 85 టన్నులు దిగుబడి చెరుకులో దిగుబడి పెరిగినట్టు గమనించడం జరిగింది. అంటే 72 టన్నులు వచ్చే చెరుకు 82 టన్నుల వరకు దిగుబడి వచ్చినట్టు గమనించినట్టు ఉంది. వరి పంట సాగులో కూడా ఈ కంపోస్ట్ ఎరువును వాడుకోవచ్చు. దీనివల్ల మనకి ఎక్కువ మోతాదులో మనం ఈ వేసుకున్నట్లయితే దిగుబడులు పెరగడం జరిగింది. అలాగే టమాటా సాగులో 10 టన్నులు కంపోస్ట్ చేసుకున్నప్పుడు కొబ్బరితో పాటు రసాయనిక ఎరువులు బాగా కలిపి ఈ కంపోస్ట్ ఎరువులో వేసుకున్నట్లయితే ఎక్కువ దిగుబడి రావటం గమనించడం. మామిడి, అరటి వంటి తోటల పంటల్లో కూడా ఈ కంపోస్ట్ ఒక చెట్టుకి 5 కేజీల వరకు వేసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడులు రావటం గమనించడం జరిగింది. ఇక ఈ మనం అంతర పంటలు అరటి వేసుకున్నప్పుడు ఈ నెట్ ఇన్కమ్ బాగా పెరిగినట్టు, అలాగే కోకోలో కూడా దిగుబడులు పెరిగి ఆదాయం పెరిగినట్టు గమనించడం జరిగింది. అంటే ఇది నికర లాభాలు ఇక్కడ రాయటం జరిగింది అంతర పంటల్లో. అంటే మన ఖర్చులు పోను రాసిన నికర లాభాలు ఇవి. అలాగే మన మిరియాలు, అనాస, పైనాపిల్ మొక్కల్లో కూడా ఎక్కువ దిగుబడులు రావటం గమనించడం జరిగింది. అలాగే కొబ్బరిలో కంద, పసుపు, అల్లం ఇవన్నీ కూడా వేసుకున్నట్లయితే మనకి ఆ కొబ్బరితో పాటు అదనపు ఆదాయం రావటం మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎక్స్పెషలీ కోనసీమలో చాలా చోట్ల ఈ వేసవిలో నీరు పెట్టుకునే సదుపాయం ఉండదు. అటువంటి కొబ్బరి తోటలో కనుక మనం ఈ కంద, పసుపు, చామ అటువంటి అంతర పంటలు వేసుకున్నట్లయితే మనకి అది ఎక్కువ ఆదాయం రావటం జరుగుతుంది. ఎందుకంటే కొబ్బరి రేట్ ఒకసారి హెచ్చు తగ్గుల్లో మనకి తక్కువ ఆదాయాలు కనపడుతున్నాయి. రైతులు కనుక ఈ కంద జూన్ నెలలో వేసుకున్నట్లయితే మనకి జూన్ జూలై నెలలో వేసుకుని మళ్ళీ డిసెంబర్ జనవరి నెలలో కనుక మనకి పంట రావటం జరుగుతుంది. ఆ టైంలో మనకి కొంత ఆదాయం, అలాగే పసుపు అయితే ఫిబ్రవరి నెల వరకు కూడా ఈ పంటను తీసుకోవచ్చు. అప్పటి వరకు మనకి కాలువల ద్వారా నీటి పెట్టుకునే వస్తున్న తోటల్లో ఇటువంటి దుంప పంటలు వేసుకున్నట్లయితే మనకి ఎక్కువ ఆదాయం రావటం జరుగుతుందండి. థ్యాంక్ యూ. I thank the choir board for giving me this opportunity. I thank Dasaratha Rao garu also, the regional officer. I thank you one and all. థ్యాంక్ యూ భగవాన్ గారు, మీ వండర్ఫుల్ సెషన్ కండి. కొబ్బరి పొట్టుతోటి సేంద్రియ ఎరువుని ఎలాగా తయారు చేయొచ్చు,
తర్వాత కంపోస్ట్ చేసిన కొబ్బరి పొట్టుని మరి కొబ్బరి అనుబంధ పంటల్లో ఎలాగ ఉపయోగించవచ్చు అన్నది తెలిపినందుకండి. రా కాయర్ పిత్ యూసేజ్ని కూడా ఎలా యూజ్ చేసుకోవచ్చో కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే అడగొచ్చండి. సార్ డౌట్స్ సెషన్ లాస్ట్ లో పెడదామండి. డౌట్స్ లాస్ట్ లో అందించి తర్వాత ఆయన ఎంతో ఎనలేని కృషి చేశారు. ఇప్పుడు ఆయన అమూల్యమైన స్పీచ్ని ఈ క్వైర్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ పొటెన్షియాలిటీ మీద వివరించమని కోరుతున్నాం. హలో, అందరికీ నమస్కారం అండి. మన కొబ్బరి కల్టివేషన్ కనుక మనం ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్లయితే మనం 4వ స్థానంలో ఉన్నాం. ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, శ్రీలంక తర్వాత మన ఇండియా 4వ స్థానంలో ఉంది. అదే రకంగా మనం ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే కేరళ, కర్ణాటక, తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో కోకోనట్ కల్టివేషన్ ఎక్కువగా ఉన్నది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఈ జిల్లాలు ఎక్కువగా కొబ్బరి పంట విస్తారంగా సాగు చేస్తున్నారు. మనకి సుమారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60,000 టన్ 60,000 టన్నుల కొబ్బరి పీచుని మనం ఉన్న పరిశ్రమల ద్వారా ఉత్పత్తి చేస్తున్నాం. తద్వారా మనకి సుమారుగా 1,20,000 టన్నుల కొబ్బరి పొట్టు వస్తుంది. కానీ మనం తయారు చేసేటటువంటి పొట్టులో ఎగుమతికి ఉపయోగపడేది చాలా తక్కువ శాతంగా ఉంది. మనకి వెస్ట్ గోదావరిలో 5 పరిశ్రమలు, ఈస్ట్ గోదావరిలో 5 పరిశ్రమలు, శ్రీకాకుళంలో 2 పరిశ్రమలు, విశాఖపట్నంలో 1 పరిశ్రమ మాత్రమే మనకి కొబ్బరి పొట్టు ఉత్పాదన సాగిస్తున్నాయి. మనకి చాలా ఎక్కువ అవకాశం ఉన్నా కానీ కొబ్బరి పొట్టు మీద మనకి ఎక్కువ పరిశ్రమలు రావటం లేదు. మనం మన క్యాల్కులేషన్స్ తీసుకున్నట్టయితే మనకి కొబ్బరి పొట్టు ద్వారా 2 రకాలైనటువంటి ఉత్పత్తులు మనం చేయొచ్చు. ఒకటి కోకోపీట్ బ్లాక్స్, రెండోది కోకోపీట్ ఆర్గానిక్ మెన్యూర్. కోకోపీట్ బ్లాక్స్ మనం తీసుకున్నట్టయితే దాంట్లో మళ్ళీ మనం 650 గ్రామ్స్ బ్లాక్స్ కింద చేయొచ్చు, 5 కేజీల బ్లాక్స్ కింద చేయొచ్చు, గ్రో బ్యాగ్స్ కింద తయారు చేయొచ్చు, డిస్క్ తయారు చేయొచ్చు, కోకోపీట్ కాయిన్స్ తయారు చేయొచ్చు, అదే రకంగా హస్క్ చిప్స్ కూడా మనం తయారు చేయొచ్చు. ఈ ఆర్గానిక్ మెన్యూర్ కనుక తీసుకున్నట్టయితే మన కాయర్ బోర్డు వారి సహకారంతో ప్లూరోటోసోజర్ ఫాజ్ అనేటటువంటి ఫంగస్ ని మనం సెంట్రల్ కాయర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కలూరులో తయారు చేయడమే కాకుండా తమిళనాడులో పొల్లాచిలోని, ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రిలోని, ఒరిస్సాలో భువనేశ్వర్లోని మనం ఈ ఫంగస్ ని తయారు చేస్తున్నాం. ఈ ఫంగస్ ను ఉపయోగించి మనం కొబ్బరి పొట్టుని అతి తక్కువ కాలంలోనే ఆర్గానిక్ మెన్యూర్ గా తయారు చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఆర్గానిక్ మెన్యూర్ మన షోరూమ్స్ ద్వారా అమ్మబడుతుంది. అదే రకంగా చాలా రకాలైనటువంటి ఎరువుల దుకాణాల్లో కూడా మనకి ఈ కొబ్బరి పొట్టు ఆర్గానిక్ మెన్యూర్ దొరుకుతుంది. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ లో కొబ్బరి పొట్టు బ్లాక్స్ మాత్రమే తయారు చేయకుండా కొబ్బరి పొట్టుని యాసిటీస్ గా అంటే ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత వచ్చేటువంటి పొట్టుని దాంట్లో కలిసి ఉన్నటువంటి కొబ్బరి పీచుతో పాటుగా ఉన్నటువంటి పొట్టుని ఫ్యాక్టరీ దగ్గర అప్పటికప్పుడే టన్నుకి 800 రూపాయల చొప్పున అమ్మకం సాగిస్తున్నారు ఫ్యాక్టరీల దగ్గర. అదే రకంగా దాన్ని స్క్రీన్ చేసినటువంటి పొట్టు ఉన్నదంటే దాన్ని వెట్ కండిషన్ లోనే 1,200 రూపాయల చొప్పున టన్నుకి అమ్మకాలు చేస్తున్నారు. అదే రకంగా ఈ పొట్టుని స్క్రీన్ చేసి డ్రై చేసినట్టయితే బ్లాక్స్ తయారు చేయకుండానే లూజ్ పొట్టుని 5,000 రూపాయలు ఒక టన్నుకి అమ్మకాలు చేస్తున్నారు. మనం ఇక్కడ
లో ఈసీ చేసేటటువంటి పరిశ్రమలు చాలా తక్కువగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. అలా చేసే పరిశ్రమలు ఈ పొట్టుతో తయారు చేసినటువంటి 5 కేజీల బ్లాక్స్ ని టన్నుకి 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు మార్కెట్ చేయగలుగుతున్నాయి. మన రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎగుమతిదారులు కొబ్బరి పొట్టు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, కొబ్బరి పీచు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మనం గత 20-25 సంవత్సరాల నుంచి హిస్టరీ కనుక తీసుకున్నట్టయితే మనకి కొబ్బరి పీచు పరిశ్రమ, ప్రతి పరిశ్రమ దగ్గర కూడా పెద్ద పెద్ద కొండలు గుట్టలుగా కొబ్బరి పొట్టు ఉండేది. దాన్ని వేరే ఏ రకంగానూ కూడా ఉపయోగించడానికి వీలు లేకుండా ఉండేది. కానీ మనకి ఈ పీట్ మాస్ మైనింగ్ అన్నది ఇతర దేశాల్లో మైనింగ్ బ్యాన్ చేసిన తర్వాత మనకి కొబ్బరి పీచుతో వచ్చేటటువంటి కొబ్బరి పొట్టుకి మంచి డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ తో శ్రీలంకన్ జాయింట్ వెంచర్స్, అమెరికన్ జాయింట్ వెంచర్స్, నెదర్లాండ్స్ జాయింట్ వెంచర్స్ ప్రప్రథమంగా మన దేశంలో తమిళనాడులో ఈ పరిశ్రమలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరిశ్రమలు కొబ్బరి పొట్టుని శుద్ధి చేసి లో ఈసీ మెటీరియల్ గా, హై ఈసీ మెటీరియల్ గా కూడా ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నారు. మన తమిళనాడులో కనుక తీసుకున్నట్లయితే వాళ్ళు లో ఈసీగా ఉన్నటువంటి ప్రోడక్ట్, హై ఈసీగా ఉన్నటువంటి ప్రోడక్ట్ కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు. లో ఈసీగా ఉన్న ప్రోడక్ట్ టన్నుకి వచ్చి 21 రూపాయల నుంచి 25 రూపాయల 50 పైసల వరకు, 21,000 నుంచి 25,500 వరకు వాళ్ళు మార్కెట్ చేస్తున్నారు. అదే రకంగా హై ఈసీ ఉన్నది కనుక తీసుకున్నట్టయితే 17,000 రూపాయల నుంచి 20,000 రూపాయల టన్నుకి వాళ్ళు అమ్మకాలు చేస్తున్నారు. అదే వెట్ పిత్ అంటే తడిగా ఉన్నటువంటి కొబ్బరి పొట్టుని వాళ్ళు క్యూబిక్ ఫీట్ వచ్చి 29 రూపాయల నుంచి 34 రూపాయల వరకు మార్కెట్ చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చాలా తక్కువ పరిశ్రమలు, కొబ్బరి పొట్టుతో ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమలు తక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే చాలా తక్కువ రేటుకే కొబ్బరి పొట్టుని అమ్మకాలు చేస్తున్నారు. ఇలాగా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి వాల్యుయేషన్ అనేది చాలా తక్కువగా అయిపోతుంది. 21 రూపాయల నుంచి 25 రూపాయలు ఉన్నటువంటి ఉత్పత్తిని మనం టన్నుకి మనం స్క్రీన్ చేసి లూజ్ గా ఉన్నటువంటి పొట్టునే మనం 5,000 రూపాయలకే మార్కెట్ చేసుకోగలుగుతున్నాం. అందువల్ల ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్ లో ఈ పరిశ్రమల్ని మనం ఎక్కువ ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఏంటంటే ఈ కొబ్బరి పొట్టుని 650 గ్రాములు, 5 కేజీలు గ్రో బ్యాగ్స్, చిప్స్ ఇటువంటివి తయారు చేయడమే కాకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి బయర్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం మైక్రో న్యూట్రియంట్స్ యాడ్ చేసి వాళ్ళకి ఉత్పత్తుల్ని ఎగుమతి చేసే విధంగా కూడా మనకి చాలా అనుకూలంగా ఉంది. ఇక్కడ ఏంటంటే మనం కొబ్బరి పొట్టుని చాలా రకాలైనటువంటి దానికి ఉపయోగిస్తున్నారు. దీన్ని మామూలుగా అనేక రకాలైనటువంటి క్రాప్స్ లో, తర్వాత ఈ ఫ్రూట్ బేరింగ్ క్రాప్స్, లేకపోతే ఫ్లవర్ బేరింగ్ ప్లాంట్స్, ఇటువంటి వాటిలో మనం చాలా విరివిగా దీన్ని ఉపయోగిస్తున్నారు. మనకి గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మనకి ఈ గ్రీన్ హౌస్ కల్టివేషన్, తర్వాత ఈ పాలీ హౌస్ కల్టివేషన్, తర్వాత షేడ్ నెట్ కల్టివేషన్ లో కూడా మన కొబ్బరి పొట్టుని చాలా విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇది మనం చేసే ఎగుమతులకి అదనంగా మన దేశంలోనే దీనికి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ కనుక మనం మీట్ అయినట్టయితే భవిష్యత్తులో ఫైబర్ ప్రొడ్యూసింగ్ ఇండస్ట్రీస్ ని ఎస్టాబ్లిష్ చేయటం కంటే కోకోపీట్ ప్రొడ్యూసింగ్ ఇండస్ట్రీస్ మనకి ఎక్కువ వస్తాయి. ఎందువల్లంటే ఫైబర్ రేటు 120 కేజీల బేల్ కనుక మనం చేసి ఇచ్చినట్టయితే టన్నుకి 13 రూపాయల 50 పైసల నుంచి 14 రూపాయల వరకునే రేట్ ఉంది. 13,500 రూపాయల నుంచి 14,000 రూపాయల వరకునే టన్నుకి ప్రస్తుతం రేట్ ఉంది. అదే మనం కొబ్బరి పొట్టుని కనుక తీసుకున్నట్టయితే అది హై ఈసీ ఉన్నట్టయితే 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ఉంది. లో ఈసీ కనుక ఉన్నట్టయితే 21 రూపాయల నుంచి 25 రూపాయల 50 పైసల వరకు ఉంది. అందు గురించి ఏంటంటే భవిష్యత్తులో కొబ్బరి పొట్టును ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేటటువంటి పరిస్థితే మన ముందుంది. అందువల్ల ఏంటంటే ఈ కొబ్బరి పొట్టుని చాలా చక్కగా ఇటుక బట్టీలకి అమ్మటం కానీ, లేకపోతే లూజ్ గా తయారు చేసి అమ్మటం కానీ కాకుండా మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్స్ లో ప్రతి చోట కూడా ఒక 650 గ్రాములు బ్రిక్స్ తయారు చేసేటువంటిది కానీ, 5 కేజీల బ్రిక్స్ తయారు చేసేటువంటిది కానీ, లేదంటే గ్రో బ్యాగ్స్ తయారు చేసిన ఇండస్ట్రీని కానీ, ఇంకా చిన్నగా కావాలనుకుంటే హస్క్ చిప్స్, కొబ్బరి డొక్కతో చిప్స్ తయారు చేస్తే దాన్ని 650 గ్రాములు కానీ 5 కేజీల బ్లాక్స్ కింద కానీ తయారు చేసేటటువంటి ఎడిషనల్ యాన్సిలరీ ఇండస్ట్రీ కనుక మనం ప్రతి ఇండస్ట్రీలోని పెట్టుకున్నట్టయితే మనకి మంచి వాల్యుయేషన్ వస్తుంది, మంచి డిమాండ్ కూడా ఉంది.
అందువల్ల ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి రాను రాను ఏమవుతుందంటే కొబ్బరి పీచు ఉత్పత్తులతో సమానంగా కొబ్బరి పొట్టు ఉత్పత్తులు కూడా సమానంగా పోతున్నాయి. ఎందుచేతంటే మనం గత 5 సంవత్సరాల నుంచి కనుక మనం కొబ్బరి పీచు ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసినవి కనుక తీసుకున్నట్టయితే 2015-16 సంవత్సరంలో కనుక తీసుకున్నట్టయితే 689 కోట్ల రూపాయల కొబ్బరి పొట్టు ఉత్పత్తులను మాత్రమే మనం ఎగుమతి చేస్తాం. అది 4,08,897 టన్నులు ఎగుమతి చేస్తాం. అలాగే 16-17లో తీసుకున్నట్టయితే 905 కోట్ల రూపాయల కొబ్బరి పొట్టు ఉత్పత్తులను మాత్రమే ఎగుమతి చేస్తాం. అలాగే 17-18లో కనుక తీసుకున్నట్టయితే 1018 కోట్ల రూపాయల కొబ్బరి పొట్టు ఉత్పత్తులను ఎగుమతి చేస్తాం. అలాగే 18-19లో కనుక తీసుకున్నట్టయితే 1232 కోట్ల రూపాయల కొబ్బరి పొట్టు ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తాం. అదే రకంగా 2019-20లో కనుక తీసుకున్నట్టయితే 1350 కోట్ల రూపాయల కొబ్బరి పొట్టు ఉత్పత్తుల్ని మనం ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసాం. 2019-20 సంవత్సరంలో మొత్తం కొబ్బరి పీచు ఉత్పత్తులను కనుక తీసుకున్నట్టయితే 2758 కోట్ల రూపాయల కొబ్బరి పీచు ఉత్పత్తులను ఎగుమతి చేసాం. ఈ 2758 కోట్ల రూపాయల ఉత్పత్తుల్లోని 1350 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కొబ్బరి పొట్టుతో తయారు చేసినటువంటి ఉత్పత్తులే ఉన్నాయి. అంటే మన టోటల్ ఎగుమతుల్లో కనుక తీసుకున్నట్టయితే 50% కొబ్బరి పొట్టుతో తయారు చేసినటువంటి ఎగుమతులే ఉన్నాయి. అందువల్ల ఏంటంటే కొబ్బరి పొట్టుని మనం చాలా సింపుల్ గా దాన్ని తీసి పడేయడానికి లేదు. దాన్ని మన కొబ్బరి పీచు పరిశ్రమకు అనుబంధ పరిశ్రమగా ప్రతి పరిశ్రమలోనూ కూడా కొబ్బరి పొట్టుతో తయారు చేసేటువంటి ఉత్పత్తులు చేసుకునే విధంగా మనం పరిశ్రమల్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మనం అదే రకంగా ఏమవుతుందంటే 2019-20 సంవత్సరంలో కనుక తీసుకున్నట్టయితే మన ఉత్పత్తులు ప్రపంచ దేశాల్లో 111 దేశాలకు మనం ఎగుమతి చేయడం జరిగింది. దాంట్లో 82% ఏంటంటే అమెరికా, చైనా, నెదర్లాండ్స్, సౌత్ కొరియా, యునైటెడ్ కింగ్డమ్, స్పెయిన్, ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ, కెనడా, ఫ్రాన్స్, మెక్సికో, సౌత్ ఆఫ్రికా, బెల్జియం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ దేశాలకి 82% ఉత్పత్తులు ఎగుమతి చేసాం. అందువల్ల ఏంటంటే మనం కొబ్బరి పీచు ఉత్పత్తులను కానీ లేదా కొబ్బరి పొట్టుతో తయారు చేసినటువంటి ఉత్పత్తులను కానీ మనం ఎగుమతి చేయడానికి చాలా విరివిగా అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే కొబ్బరి పొట్టుతో తయారు చేసేటటువంటి పరిశ్రమలు చాలా ఎక్కువగా రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మనం ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ లోనే తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి 37-40% కొబ్బరి డొక్కను మాత్రమే మనం పరిశ్రమలకు ఉపయోగిస్తున్నాం. మిగిలిన డొక్కంతా కూడా చిన్న చిన్న క్వాంటిటీస్ ఉండటం, లేకపోతే కొబ్బరి పీచు పరిశ్రమలకి పోటీగా ఇటుక బట్టీల వాళ్ళు దాన్ని ఫైర్ మెటీరియల్ కింద ఉపయోగించడానికి కొబ్బరి డొక్కను ఉపయోగించడం వల్ల మనం ఇంచుమించు 70-75% కొబ్బరి డొక్కను ఉపయోగించే పరిస్థితికి మనం తీసుకురాలేకపోతున్నాం. అందువల్ల అంటే కొబ్బరి పీచు పరిశ్రమలతో పాటుగా కొబ్బరి పొట్టు పరిశ్రమలు కూడా మనం చాలా ఎక్కువగా స్థాపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా స్ఫూర్తి స్కీమ్ లో క్లస్టర్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. ప్రతి స్ఫూర్తి స్కీమ్ లోని కూడా కొబ్బరి పీచు తయారు చేసేటటువంటి యాక్టివిటీని కంపల్సరీగా ఇదివరకటి చైర్మన్ గారు చెప్పడం జరగడం వల్ల ప్రతి క్లస్టర్ లోని కూడా కొబ్బరి పీచు తయారు చేసేటువంటి పరిశ్రమ అనేది తప్పనిసరిగా పెట్టడం జరిగింది. మనం మన దేశం నుంచి 631 మంది ఎక్స్పోర్టర్స్ గత 2019-20 సంవత్సరంలో 2,758 కోట్ల ఉత్పత్తుల్ని చేయడం జరిగింది. అదే రకంగా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా ఎక్కువ మంది ఎగుమతిదారులుగా తయారవ్వాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ ఉత్పత్తులను తయారు చేస్తున్నాం, మన దగ్గర ఎగుమతిదారులు చాలా తక్కువగా ఉండటం వల్ల ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి రావటం, లేకపోతే ఇతర దేశాల నుంచే బయర్స్ ఇక్కడికి వచ్చి ఈ ఉత్పత్తులను కొనుక్కుని వాళ్ళు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే మన రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎక్కువ మంది ఎగుమతిదారులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే మనకి పీట్ మాస్ బ్యానింగ్ ఎప్పుడైతే జరిగిందో ఈ కొబ్బరి పొట్టు యొక్క ఉపయోగించడం చాలా ఎక్కువగా పెరగటం వల్ల మనకి ఈ కొబ్బరి పొట్టుకి చాలా ఎక్కువ డిమాండ్ వచ్చింది. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్ హార్టికల్చర్ బోర్డు వారు కూడా మనకి రకరకాలైనటువంటి షేడ్ నెట్ కల్టివేషన్ అయితేనేమి, పాలీ హౌస్లు అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా చాలా విరివిగా స్థాపించడానికి రకరకాలైనటువంటి ఎక్కువ మొత్తంలో సబ్సిడీ ఇవ్వటం వల్ల చాలా మంది రైతులు కూడా తక్కువ నీటిని వినియోగించి ఎక్కువ ఉత్పత్తులను చేయడానికి మొగ్గు చూపుతున్నారు. కాబట్టి
రాబోయే రోజుల్లో ఈ కొబ్బరి పొట్టుకి ఇంకా విపరీతమైనటువంటి డిమాండ్ వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే మనం కొబ్బరి పీచు పరిశ్రమతో పాటుగా తప్పకుండా కొబ్బరి పొట్టుని తయారు చేసేటటువంటి పరిశ్రమను కూడా ఏర్పాటు చేసుకోవాలి. అది చేయటమే కాకుండా మంచి రేటు వచ్చేటటువంటి లో ఈసీ మెటీరియల్ తయారు చేయటం, హై ఈసీ మెటీరియల్ ని అవసరమైన చోట దాన్ని తయారు చేసి పంపించడం చేయాల్సినటువంటి అవసరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంది. ఈ పరిశ్రమకి ఏంటంటే మనకి ఈ వైట్ కేటగిరీ ఇండస్ట్రీ అవటం వల్ల దీనివల్ల ఎటువంటి పొల్యూషన్ లేకపోవటం వల్ల మనం ఈ పరిశ్రమ చాలా విరివిగా స్థాపించుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి అవకాశాలని కల్పిస్తుంది. దీంట్లో ఏంటంటే మనకి ఈ పాలీ హౌస్ లో కానీ లేదా షేడ్ నెట్ కల్టివేషన్ లో కానీ రకరకాలైనటువంటి కూరగాయలని మన ఈ పువ్వులు తయారు చేసే ఫ్లవర్స్, కట్ ఫ్లవర్స్ కానీ లేకపోతే వెజిటబుల్స్ కానీ లేకపోతే రకరకాలైనటువంటి ఫ్రూట్స్ తయారు చేసేటటువంటి అన్ని కూడా మనకి ఇప్పుడు ఈ షేడ్ నెట్ కల్టివేషన్ లోని పాలీ హౌస్ లోని పండించడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో చాలా విరివిగా మనం ఈ కొబ్బరి పొట్టుని ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఏంటంటే మనం ఈ కొబ్బరి పొట్టుని మన దేశంలో మార్కెట్ చేసుకోవడానికే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయడానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిశ్రమ స్థాపించుకొని ఇతర దేశాలకి ఎగుమతి చేసి తద్వారా మనకి విదేశీ మార్కెట్ రేట్ ఆర్జించడమే కాకుండా మనం తయారు చేసేటువంటి ఉత్పత్తులకి మంచి హ్యాండ్సమ్ ప్రైస్ వచ్చేటువంటిది చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అందువల్ల ఏంటంటే ఈ పరిశ్రమలు విరివిగా స్థాపించి ఎక్కువ మంది ఉపాధి కల్పించడం, ఎక్కువ విదేశీ మార్కెట్ ద్రవ్యాన్ని ఆర్జించడం, పరిశ్రమ లాభసాటిగా జరిగేటటువంటి విధంగా మనం పరిశ్రమను ఏర్పాటు చేసుకోవాలని అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి రామచంద్రరావు. ధన్యవాదాలండి రామచంద్రరావు గారు. కొబ్బరి పొట్టుతోటి వివిధ రకాల ఉత్పత్తులు ఎగుమతి గురించి, తర్వాత ఫైర్ పిత్ 650 grams 500 kgs, తర్వాత కోకో గ్రో బ్యాగ్స్, అలాగే కోకో కాయిన్స్ గురించి మీరు చెప్పినందుకు ధన్యవాదాలండి. తర్వాత ఆయన కొన్ని వీడియోస్ ఆయన ఈ ఉత్పత్తుల మీద కొన్ని వీడియోస్ ఇచ్చారండి. ఆ వీడియోస్ ని ఇప్పుడు నేను ప్రజెంట్ చేస్తున్నాను. హలో, ఇది మన సార్ చెప్పండి. 650 గ్రాముల బ్రిక్స్ తయారు చేసేటువంటి మిషన్ ఇది. ఈ 650 గ్రాములు మనం డ్రై కోకోపీట్ ని లో ఈసీ గానీ లేదంటే హై ఈసీ గానీ మనం ఇటువంటి బ్లాక్స్ కింద తయారు చేసి సింగిల్ బ్లాక్స్ ని ప్యాక్ చేయటం కానీ లేదా ప్యాలెట్స్ కింద తయారు చేసి కానీ ఈ ఉత్పత్తులను మనం మన దేశంలో మార్కెట్ చేసుకోవడానికి, అదే రకంగా విదేశాలకు ఎగుమతి చేయడానికి కూడా ఈ బ్లాక్స్ మంచి మార్కెట్ డిమాండ్ ఉన్నది. ఇది డబుల్ కంపాక్టింగ్ 650 grams బ్లాక్ మేకింగ్ మిషన్.
తర్వాత 5 కేజీల 5 కేజెస్ కోకోపీట్ బ్లాక్స్ తయారు చేసేటటువంటి మెషిన్ డెమాన్స్ట్రేషన్ చూస్తాం. ఇది 5 కేజీల కోకోపీట్ బ్లాక్ మేకింగ్ మెషిన్. తీసుకుంటామా? దీని తర్వాత గ్రో బ్యాగ్స్ తయారు చేసినటువంటి మెషిన్ డెమాన్స్ట్రేషన్. హస్క్ చిప్స్, కొబ్బరి డొక్క నుంచి చిప్స్ తయారు చేసేటటువంటి మెషిన్ డెమాన్స్ట్రేషన్ చూస్తాం. ఇది హస్క్ చిప్స్ కటింగ్ మిషన్. ఇదేంటంటే బయర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా 5 కేజీ బ్లాక్స్ లో కానీ గ్రో బ్యాగ్స్ లో కానీ ఈ హస్క్ చిప్స్ పర్సంటేజ్ 80:20 కానీ 70:30 కానీ 50:50 కానీ ఆ రేషియోలో కోకోపీట్ ఈ హస్క్ చిప్స్ రెండు మిక్స్ చేసి బ్లాక్స్ కి తయారు చేసి ఎగుమతి చేస్తారు. ఈ కోకో చిప్స్ కూడా చాలా మంచి డిమాండ్ ఉంది. తర్వాత కోకోపీట్ కాయిన్స్,
పిల్లలకి విద్యార్థి దశ నుంచే మొక్కలను పెంచడం మీద ఆసక్తి కల్పించడానికి ఈ కాయిన్స్ చాలా చక్కగా ఉపయోగపడతాయి. మనం చిన్న సీడ్ ని ఇటువంటి కాయిన్స్ ని కొంచెం వాటరింగ్ చేసి అది ఎక్స్పాండ్ అయిన తర్వాత మధ్యలో చిన్న హోల్ చేసి అక్కడ మనం సీడ్ ని కనుక పెట్టినట్టయితే అది చక్కగా మొక్క వస్తుంది. ఆ మొక్కలను ఏ విధంగా పెంచాలన్నది విద్యార్థుల్లో పిల్లల్లో మంచి ఆసక్తి కలిగించేటటువంటి అంశమైంది. తర్వాత అండి తర్వాత మనం కోకోపీట్ తో డిస్క్ తయారు చేసేటటువంటి డెమాన్స్ట్రేషన్ చూద్దాం. డిస్క్ వీడియో అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలండి రామచంద్రరావు గారు. మీ మీరు మీ అమూల్యమైన సందేశాలు ఇచ్చినందుకు. తర్వాత ఈ కాయర్ ప్రొడక్ట్స్ సంబంధించి ఉత్పత్తులన్నీ వివిధ రకాల ఉత్పత్తులన్నీ కూడా వీడియోస్ రూపంలో చూపించినందుకు ధన్యవాదాలండి. నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ గోపాలకృష్ణ గారు, కన్వీనర్ రైతు మిత్ర రూరల్ టెక్నాలజీ Park and Director of Krushiwala Coconut Farmers Producers Company, to give his valuable speech on use of coir pith as organic manure. అందరికీ నమస్కారం అండి. సార్ వాయిస్ వినపడుతుందండి? అందరికీ నమస్కారం అండి. వినపడుతుంది సార్? వినపడుతుందండి సార్, ఈ భారతదేశంలో హరిత విప్లవం తర్వాత భూముల్లో సేంద్రియ పదార్థం అనేది బాగా తగ్గిపోయిందండి. సేంద్రియ పదార్థం తగ్గిపోవడం వల్ల పంటల్లో రసాయనిక ఎరువుల వినియోగం బాగా పెరిగి తద్వారా వాతావరణం, పండించిన పంటలు విషపూరితం అవడం, రకరకాలైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. అయితే ముఖ్యంగా ఈ భూముల్లో సేంద్రియ పదార్థాన్ని పెంచడం కోసం అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. అయితే ఎంతో విలువైనటువంటి కొబ్బరి పొట్టును కూడా మనం సేంద్రియ పదార్థం కింద వినియోగించుకున్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు ఎన్నో రకాలుగా మెరుగుపడతాయి. ఉదాహరణకి ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఇంతకు ముందే పెద్దలు మాట్లాడిన వారందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉత్పత్తి కానీ లేకపోతే మన స్థానం కానీ తదితర వివరాలన్నీ చాలా చక్కగా చెప్పేసి ఉన్నారు. కానీ
మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరుల గురించి మాట్లాడినట్లయితే ఇక్కడ ప్రధానంగా కొబ్బరి ఒక ముఖ్యమైనటువంటి పంట. కోనసీమ లేదా ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా ముఖ్యమైనటువంటి పంట. అలాగే వైజాగ్, శ్రీకాకుళం ఈ ఏరియాల్లో కూడా కొబ్బరి చాలా విశిష్టమైనటువంటి స్థానంలో ఉంది. ఇక్కడ ఉత్పత్తి అయినటువంటి కొబ్బరి అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. డొక్క నుంచి నార తీసుకోవడం అనేది కూడా మనం దశాబ్ద కాలం నుంచే కూడా ఎక్కువగా జరుగుతుంది. కానీ కొబ్బరి పొట్టుని మనం ఇంకా సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నాం. కాయర్ బోర్డు వారి సహకారంతో ఈ ఫ్లూరోటస్ సాదర్ కాజు తోటి కొబ్బరి పొట్టుని కుళ్ళబెట్టి ఎరువుగా వాడుకోవచ్చు. ఇది చాలా మంచి ఎరువు అనే విషయాన్ని తెలియజెప్పినప్పటికీ కూడా ఇది చాలా తక్కువ మంది రైతులు మాత్రమే దీన్ని ఆచరిస్తున్నారు. ఇది ఇంకా ప్రజల్లోకి చాలా ఎక్కువగా చేరుకోవాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఆ విషయం మీద కాయర్ బోర్డు చేస్తున్నటువంటి విశేషమైన కృషికి, అలాగే అంబాజీపేట పరిశోధనా స్థానం వారు చేస్తున్న కృషికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఏదైతే ఈ కొబ్బరి పొట్టుని ఎరువుగా వాడుకోవచ్చు అనే దాంట్లో అనేక రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇది నీటి నిల్వ సామర్థ్యం చాలా ఎక్కువగా కలిగి ఉండడం, కుళ్ళినటువంటి కొబ్బరి పొట్టులో ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఈసీ బాగా తక్కువగా ఉండడం, అలాగే pH మొక్కలకి చాలా అనుకూలంగా ఉండడం, అలాగే కర్బనము నత్రజని రేషియో కుళ్ళిన తర్వాత, కుళ్ళక ముందు అయితే 104:1 ఉన్న కుళ్ళిన తర్వాత చాలా అనుకూలంగా ఇది మొక్కలకి అనుకూలంగా మారటం. ఎందువల్లంటే ఇది మొక్కల వేర్ల దగ్గర గాలి ప్రసరణ కలిగించడానికి, అంటే మనం మనుషులు ఎలా అయితే ఆక్సిజన్ తీసుకుంటున్నామో మొక్కలు కూడా అలాగా వేరు వ్యవస్థ దగ్గర ఆక్సిజన్ తీసుకుంటది. ఆక్సిజన్ తీసుకోవడం కోసం ఈ మొక్కలో వేరు వ్యవస్థ దగ్గర గాలి వాష్ప అనే ఒక ప్రక్రియ కోసం ఉపయోగపడుతుంది. అలాగే చాలా ప్రాంతాల్లో, ఎడారి ప్రాంతాల్లో, కానీ ఇప్పుడు ఎడారి ప్రాంతాలే కాదు మన ప్రాంతాల్లో కూడా ఈ వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల అతివృష్టి, అనావృష్టి అనేది బాగా ఎక్కువగా కనపడుతుంది. కురిస్తే బాగా భారీ వర్షాలు కురుతున్నాయి, లేకపోతే చాలా కాలం వర్షాలు లేకుండా ఉన్నది. ఈ ఇబ్బందిని అధిగమించడం కోసం నుంచి నీటిని సక్రమంగా అందించడం కోసం ఈ యొక్క కోకోపీట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ కోకోపీట్ ని ఇంతకు ముందే మన పెద్దలు చెప్పినట్టుగా రామచంద్రరావు గారు, తర్వాత భగవాన్ గారు అది చెప్పినట్టుగా కంప్రెస్డ్ బ్రిక్ రూపంలో కానీ లేదా కుళ్ళినటువంటి కొబ్బరి పొట్టు రూపంలో కానీ మనం లోఈసీని వాడుతున్నాం. ఈ లోఈసీ వాడినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ముఖ్యంగా అమలాపురంలో మేము ఉద్యాన శాఖ సహాయంతో టెర్రస్ గార్డెనింగ్ చేసాం. ఈ టెర్రస్ గార్డెనింగ్ లో టెర్రస్ మీద పెట్టుకునేటటువంటి కూరగాయల పంటలకి ఫస్ట్ వెయిట్ తక్కువ ఉండాలి. వీళ్ళకి ప్రతిరోజు నీళ్లు పోసే అవకాశం ఉండదు కాబట్టి నీటి నిల్వ సామర్థ్యం పెరిగే అవకాశం ఉండాలి. అలాగే పోషకాల పరంగా అన్ని పోషకాలు మొక్కలకు అందివ్వాలి. ఈ అన్ని లక్షణాలు కోకోపీట్ లో సమృద్ధిగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క కోకోపీట్ లో మనం జీవన ఎరువులను కలిపినట్లయితే అజోస్పెర్లం, గాలిలో ఉండే నత్రజని తీసుకొచ్చి మొక్కలకు అందించేటటువంటి అజోస్పెర్లం, ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా అంటే భాస్వరాన్ని కరిగించి మొక్కలకు ఇచ్చేటటువంటి పొటాష్ మొబలైజర్, అలాగే కొద్దిపాటి వేపపిండి తెగుళ్ళు రాకుండా, ట్రైకోడెర్మా విరిడి కలిపినటువంటి వేపపిండి లేదా సూడోమోనాస్ కలిపింది, ఇటువంటి ఇచ్చినప్పుడు ఆ యొక్క పదార్థాలని హోల్డ్ చేసుకుని చాలా నెమ్మదిగా స్లోగా రిలీజ్ చేసేటటువంటి లక్షణం కోకోపీట్ ఉండడం అనేది చాలా అద్భుతం. ప్రపంచంలో ఏ ఒక్క ఇతర వస్తువులకి కూడా ఈ యొక్క లక్షణం లేదు. వర్మి కంపోస్ట్ కోకోపీట్ కంటే ఎక్కువ పోషకాలు ఉన్నది, కానీ నత్రజని, భాస్వరం, పొటాష్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, బోరాన్, జింకు ఇలాంటి పదార్థాలన్నీ వర్మి కంపోస్ట్ లో ఉన్నాయి, కానీ అది మొక్కకు కావాల్సి ఇవ్వగలుగుతుంది, లేకపోతే వేరైపోతుంది. కానీ కోకోపీట్ ఏంటంటే దాని యొక్క మాయిశ్చర్ రిటైనింగ్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఒక కంప్రెస్డ్ బ్రిక్, ఒక 5 kg బ్రిక్ తీసుకుని మనం కంప్రెస్ చేసి దాన్ని మళ్ళీ నీటిలో వేస్తే అది 75 లీటర్ల నీటిని పీల్చుకునేటటువంటి శక్తి ఉంటది. కాబట్టి దానికి అంత వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంది. కాబట్టి ఈ పోషకాలను కూడా ఏదైతే మనం ఈ జీవన ఎరువుల్ని మిక్స్ చేసినప్పుడు లేదా మైక్రో న్యూట్రియంట్స్ ని మిక్స్ చేసినప్పుడు ఇవన్నీ కూడా పోషకాలన్నీ కూడా పట్టి ఉంచి నెమ్మదిగా మొక్కకి ఇవ్వడం వల్ల
మొక్క చాలా చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది. అయితే పూర్తిగా కాయర్ పిత్తులో మనం మొక్కలు పెంచొచ్చా అనేది ఒక అనుమానం ఉన్నది. కానీ పూర్తిగా మొక్కల్ని కాయర్ పిత్తులో పెంచినప్పుడు ఏమవుతుందంటే మొక్కలకి ఆ యొక్క గట్టిదనం ఏదైతే సపోర్టింగ్ ఉండడం కోసం అంత ఉండదు కాబట్టి మళ్ళీ కోకోపీట్లో పెట్టినప్పుడు మనం ఏదైనా వెదురుబాద కానీ లేకపోతే ఒక ఐరన్ రాడ్ని కానీ మళ్ళీ దానికి సపోర్ట్ చేసి పోషకాలు అందించవలసి ఉంటది. ఇక్కడ కోకోపీట్ ని మనం వ్యవసాయ పరంగా ఎలా వాడుకోవచ్చు, కోకోపీట్ ని వ్యవసాయ పరంగా ఎలా వాడుకోవచ్చు, ఇట్ ఈస్ అన్ ఇన్కమ్ జనరేషన్ ఆస్పెక్ట్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆస్పెక్ట్. అపారంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో అపారంగా ఉన్నటువంటి కొబ్బరి తోటల నుంచి కాయలు వచ్చి డొక్కలు వచ్చిన తర్వాత ఈ డొక్కల నుంచి వచ్చేటటువంటి పీచుని సేకరించుకున్న తర్వాత ఈ యొక్క బై ప్రోడక్ట్ ఏదైతే ఫైబర్ ఉందో ఈ పొట్టు ఉందో ఈ పొట్టుని జల్లెడ పట్టినట్లయితే ఫైన్ క్వాలిటీ వస్తుంది. మళ్ళీ అందులో ఉన్నటువంటి బేబీ ఫైబర్ ని తొలగించి ఆ తర్వాత దీన్ని ఫ్లోరటస్ ఆద్రకాజు, రాక్ ఫాస్ఫేట్, యూరియా లేదా గ్లైరిసీరియా ఆకులు అటువంటి ఇంతకు ముందే పెద్దలు చెప్పున్నారు. దాన్ని కుళ్ళబెట్టుకున్నట్లయితే అది బ్యూటిఫుల్ కంపోస్ట్ కింద తయారవుతుంది. ఈ కంపోస్ట్ కు ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఏంటంటే ఇది నిల్వ ఉంచితే పాడైపోదు, ఎంతకాలం అయినా నిల్వ ఉంటది. మనం ఎక్కడైనా దీన్ని ప్రత్యేకంగా పలానా ప్రదేశంలో పెట్టాలి, దీన్ని అలా స్టోర్ చేయాలనేటటువంటిది అవసరమే లేదు. ఏ ఖాళీ ప్రదేశంలో అయినా సరే మనం దాని మీద ఉంచి 4 కొబ్బరాకులు వేసుకున్నట్లయితే ఎగిరిపోకుండా అది స్టాండర్డ్ గా అలా ఉంటది. ఎప్పుడు కావస్తే అప్పుడు మనం వాడుకోవచ్చు. మట్టి రాతి నేలలు కానీ లేకపోతే బంక మట్టి నేలలు ఎక్కువగా బంధం గట్టిగా ఉండేటటువంటి బ్లాక్ కార్డ్ సాయిల్ లో కానీ లేకపోతే ఇసుక నేలలు అంటే అసలు దాంట్లో సేంద్రీయ పదార్థమే ఉండదు దాంట్లో కానీ లేకపోతే చౌడు నేలలో ఆర్గానిక్ కార్బన్ ఉండదు కాబట్టి చౌడు బారిపోయి ఉంటాయి కాబట్టి పంటలు పండించడానికి ఆస్కారం ఉండదు కాబట్టి అలాంటి చౌడు నేలల్లో కానీ ఈ యొక్క కాయర్ పిత్ కంపోస్ట్ ని మనం చక్కగా వాడుకోవచ్చు. ఇప్పుడు నర్సరీలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ లో బెంగళూరు తర్వాత ప్రాముఖ్యత పొందినటువంటి నర్సరీలు కడిబలంకలో కొన్ని వేల నర్సరీలు ఉన్నాయి. చిన్న పెద్ద కలిపి అనేక వేల నర్సరీలు రన్ అవుతున్నాయి. దీని మీద కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అలాగే పర్యావరణానికి ఎంతో ఉపయోగపడేటటువంటి ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ జామ, నారింజ, నిమ్మ, బత్తాయి, మామిడి ఇటువంటి అన్ని రకాల మొక్కల్ని కూడా అక్కడ భారతదేశం మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తుంటారు వీళ్ళు. ఆ ప్రదేశంలో ఇప్పుడు వచ్చినటువంటి ప్రధాన సమస్య ఏంటంటే మట్టి, ఎర్రమట్టి. ఆ దరిదాపుల్లో ఉన్నటువంటి కేశవరం, ద్వారపూడి తదితర ప్రాంతాల నుంచి వీళ్ళు మట్టిని తీసుకొచ్చి దాంట్లో మళ్ళీ పశువుల పెంట అది కలిపి మొక్కలకి పాట్ మిక్సింగ్ కింద వాడేవారు. కానీ ఇప్పుడు ఆ మట్టి లభ్యత అనేది లేదు. అక్కడ ఎంత లోతుకి వెళ్ళినా సరే మట్టి దొరకని పరిస్థితి వచ్చింది. జిల్లా కలెక్టర్ గారు కూడా అక్కడ మట్టి తవ్వకాలని ఆఫ్ చేయాలని చెప్పేసి గడిచిన 3 సంవత్సరాల నుంచి నిషేధం విధించారు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి బెస్ట్ ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్ ఏంటంటే కోకోపీట్. ఈ కుళ్ళినటువంటి కొబ్బరి పొట్టుని లోఈసీ ఉన్నటువంటి కొబ్బరి పొట్టుని వాళ్ళు మొక్కలు పెంచడానికి కనుక మీడియా కింద వాడుకున్నట్లయితే కొద్దిపాటి ఇంకో నల్లమట్టినో లేకపోతే ఇంకో ఇతర దాన్ని కలిపినట్లయితే ఇది ఒక బ్యూటిఫుల్ కంపోస్ట్ కింద మీడియా కింద ఉపయోగపడుతుంది. రవాణాలో తక్కువ బరువు ఉండడం వల్ల రవాణా ఖర్చులు తగ్గుతాయి. అలాగే నీరు అంతమాటు పోయవలసిన పని ఉండదు. కోకోపీట్ ఒకసారి వాటర్ పోసినట్లయితే వాటర్ దానికి మాయిశ్చర్ రిటైనింగ్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటది కాబట్టి ఈ కొబ్బరి పొట్టుని నర్సరీల్లో కనుక వాడినట్లయితే చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇంతకు ముందు చెప్పినట్లుగా టెర్రస్ గార్డెనింగ్ లో కూడా నల్లమట్టి, ఎర్రమట్టి, కంపోస్ట్ తో పాటుగా కోకోపీట్ ని కూడా ఒక 20 to 30% మిక్స్ చేసినట్లయితే ఆ పాట్ లో పదే నీళ్లు పోయవలసిన పని ఉండదు. అలాగే ఉన్న వాటర్ ని సక్రమంగా వినియోగించుకుని మొక్కలు ఆరోగ్యంగా ఎదగడానికి ఏరోబిక్ కండిషన్ బాగుండి మొక్కలు ఆరోగ్యంగా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఈ కోకోపీట్ యొక్క ఇతర ఉపయోగాలు ఏంటంటే వృధాగా కాల్చి ఎందుకు పనికిరాదు, లేదంటే ఇటుక బట్టీల్లో ఇటుకలు తయారు చేయడానికి వాడతాం అనుకునేటటువంటి ప్రోడక్ట్ నుంచి ఎంతో విలువైనటువంటి సంపదని మనం సృష్టించవచ్చు. ఇందాక చూపించినట్టుగా వర్మీ కంపోస్ట్ తోటి సమానంగా కొన్ని లక్షణాల్లో చిన్నగా పోషకాల్లో తక్కువగా ఉన్నప్పటికీ ఇతర లాభాలతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇది చాలా బ్యూటిఫుల్ కంపోస్ట్ కాబట్టి ఇంతటి విలువైనటువంటి కంపోస్ట్ ని అంటే మనకి ఇప్పుడు పశు సంపద తగ్గింది, భారతదేశంలో పశు సంపద తగ్గింది. అలాగే జీలుగు, జనుము, పచ్చిరొట్ట ఎరువులు వాడటానికి అవకాశం లేనటువంటి క్లైమేటిక్ కండిషన్స్ లో
కాలువకు నీరు రావడం కానీ రైతులకు ఉన్న ఇబ్బందులు కానీ వల్ల అయింది. కాకపోతే ఎంతో అపారంగా ఇప్పుడప్పుడే తరగనటువంటి కొండల్లా ఉన్నటువంటి ఈ కోకోపీట్ ని అందరూ కూడా రైతులు కూడా దీన్ని సక్రమంగా వాడుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో ముఖ్యంగా నర్సరీలు కానీ లేకపోతే పండ్ల తోటల పెంపకం కానీ ఇటువంటి వాటిల్లో అరటి, మామిడి, నిమ్మ, నారింజ, బత్తాయి ఇటువంటి సిట్రస్ కానీ ఏ మొక్కలకైనా సరే నీరు లభ్యత తక్కువగా ఉన్న ప్రదేశాల్లో రాబోయే రోజుల్లో ఈ యొక్క నీటి వనరులు తక్కువగా లభిస్తాయి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అలాంటి సందర్భంలో కూడా ఈ కోకోపీట్ వాడడం వల్ల నీరు పొదుపుగా వాడుకున్న వాళ్ళు అవుతాం. మొక్కలకి ఎక్సెస్ వాటర్ అవ్వకుండా, ఎక్సెస్ అవడం కూడా ప్రమాదం. మొక్కలకు రూట్ దగ్గర పోషకాలు తీసుకోవాలి. వాస్ప అనేటటువంటి చర్య జరగకపోవడం వల్ల మొక్కలు వాడిపోయి నీరు ఎక్కువై పాడైపోతాయి. అటువంటి సందర్భంలో కూడా ఈ కొబ్బరి పొట్టు అక్కడ ఉండడం వల్ల ఎక్సెస్ వాటర్ ఇవ్వకుండా తగినంతగానే నీరు అందివ్వడం వల్ల చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు ఈ అన్ని రకాల పంటలకి కూడా మనం దీన్ని వాడటం వల్ల ఈ యొక్క ఆ పంట యొక్క నాణ్యత పెరుగుతుంది. నీరు సక్రమంగా అందడం వల్ల మొక్క ఎక్కువ కాయలు, ఎక్కువ పళ్ళు, ఎక్కువ పుష్పాలు అందివ్వడానికి మనకి ఆస్కారం కలుగుతుంది. అలాగే ఇది ఒక ఉపాధి మార్గం కింద గ్రామీణ కుటీర పరిశ్రమగా దీన్ని డెవలప్ చేసి ఒక ఉపాధి మార్గం కింద దీన్ని చేయొచ్చు. అలాగే స్ఫూర్తి క్లస్టర్స్ లో భారత ప్రభుత్వం ఫైర్ బోర్డు వారి సహకారంతో ఇవన్నీ ప్రతి యూనిట్ దగ్గర కూడా ఈ కోకోపీట్ ని తయారు చేయమని చెప్పడం నిజంగా ఆనందదాయకం. మాకు కూడా అటువంటి అవకాశాన్ని కృషివాల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీకి ఇచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ కోకోపీట్ అనేది భవిష్యత్తులో రాబోయే కాలంలో దాదాపుగా నేను 20 సంవత్సరాల నుంచి ఈ కోకోపీట్ తోటి అనుబంధం కలిగి ఉన్నాను. అయితే రాబోయే చాలా వేగంగా దీని యొక్క డిమాండ్ పెరుగుతుంది. గతంలో ఎందుకు పనికిరాదు, పట్టుకెళ్ళిపోండి, ఎంతో కొంత ఇస్తాం, ఇక్కడి నుంచి తొలగించండి అనేటటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు డబ్బులు పెట్టి కొనుక్కుని దాన్ని జల్లెడ పట్టి మళ్ళీ దాన్ని కొల్లబెట్టి దాన్ని లో ఈసీ చేసి లేదా కొల్లకుండా లో ఈసీలో బ్రిక్ తయారు చేసి ఆ బ్రిక్ ని 650 గ్రాములు అలాగే 5 కేజీల బ్రిక్ ని తయారు చేసి ఇంటర్నేషనల్ మార్కెట్ తో సహా పంపించి భారతదేశానికి విలువైనటువంటి విదేశీ మార్గ ద్రవ్యాన్ని కూడా చేకూర్చే ప్రోడక్ట్ గా కోకోపీట్ ఎదగడం అనేది నిజంగా చాలా ఆనందదాయకం, గర్వకారణం. మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ ఈ కోకోపీట్ మీద మరింత కాన్సన్ట్రేట్ చేసి ఈ యొక్క వ్యవసాయ రంగంలో ఎక్కువగా దీన్ని వాడినట్లయితే వ్యవసాయంలో భూముల్లో ముఖ్యంగా నా కోరిక ఒకటే, భూముల్లో సేంద్రీయ పదార్థం బాగా తగ్గిపోతుంది. తగ్గిపోయినటువంటి సేంద్రీయ పదార్థాన్ని పెంచడానికి అత్యధిక కార్బన్ శాతం ఉన్నటువంటి కార్బన్ నత్రజని రేషియోలో కార్బనం అత్యధిక ఎక్కువగా ఉన్నటువంటి దీనిలో ఉన్నటువంటి లిగ్నిన్ బాండ్ ని కొద్దిగా మనం లిగ్నిన్ సెల్యులోజ్ కింద మార్చుకోవడం, ఫ్లోరోటాస్ సాద్రకాజు ద్వారా కానీ లేకపోతే న్యాచురల్ గా ఇతరత్ర పద్ధతుల ద్వారా కానీ ఫైర్ బోర్డు సూచనల మేరకు ఇచ్చినటువంటి పద్ధతుల ద్వారా దాన్ని C/N రేషియోని తగ్గించుకోవడం, pH ని మొక్కలకు అనుకూలంగా చేసుకుని దీని కనుక మనం వ్యవసాయ రంగంలో విరివిగా వాడినట్లయితే ఇతరత్ర అలాగే నర్సరీల్లో కూడా దీన్ని వాడినట్లయితే అలాగే గృహిణీలు టెర్రస్ గార్డెనింగ్ లో వాడినట్లయితే ఇలా అనేక రకాలైనటువంటి వాడకానికి కొబ్బరి పొట్టును వాడుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఆదాయ మార్గము, ఉపాధి అవకాశము కల్పిస్తుంది అనే దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. నేను ఒక రైతుగా మా కృషివాల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ నర్సరీలో ఇప్పటికే కొన్ని వందల టన్నులు దీన్ని వాడటం, అలాగే కావాల్సిన వారికి దీన్ని సరఫరా చేయడం కూడా జరిగింది. దీనికి మన భవిష్యత్తులో మరింత వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. ప్రతి రైతు కూడా కొబ్బరి పొట్టు అంటే రైతు అంటే ఈ డొక్కలో ఆడి పొట్టు తయారు చేసేటటువంటి ఇండస్ట్రీ పరిశ్రమ నడిపేటటువంటి అని భావిద్దాం. అలా ప్రతి వాళ్ళు కూడా ఈ కొబ్బరి పొట్టుని మరింత వాల్యూ యాడెడ్ గా చేసి ఇక్కడ ప్రాంతపు రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చి ఈ ప్రాంత భూముల్ని సస్యశ్యామలంగా ఉంచడానికి ఉంచాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు కల్పించిన దశరథరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వ్యవసాయంలో ఈ కొబ్బరి పొట్టును వాడే విషయంలో ఏమైనా సూచనలు సలహాలు కావస్తే నాకు తెలిసినంత వరకు, ఒకవేళ నాకు తెలియకపోతే పెద్దలు రామచంద్రరావు గారు లాంటి వారిని తెలుసుకునైనా చెప్తాను. ఎవరైనా సలహాలు కావలిస్తే నన్ను సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు, నమస్కారం.
ఆ, ధన్యవాదాలండి గోపాలకృష్ణ గారు, మీ అమూల్యమైన ఉపన్యాసం ఇచ్చినందుకు. ధన్యవాదాలండి గోపాలకృష్ణ గారు, మీ అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు. కొబ్బరి పొట్టుతోటి ఎరువుని ఎలా వాడచ్చు, కొబ్బరి పొట్టుని ఎరువుగా ఎలా వాడచ్చు, ఎలా ఉపయోగించవచ్చు, అలాగే కొబ్బరి పొట్టుని వ్యవసాయాల్లో ఎలా వాడచ్చు అన్నది తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇప్పుడు మా హెడ్ ఆఫీస్ నుంచి వీడియో ప్రజెంటేషన్ తర్వాత పీపీటీ ఉంటుందండి. సార్ ప్రసాద్ సార్, బాబు సార్. ఏమండి, మీరు ఎవరైతే మాట్లాడట్లేదో వాళ్ళందరూ కూడా మైక్ని మ్యూట్లో పెట్టండి. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసి పెట్టుకోండి మైక్ని. తర్వాత మీరు ఏదైనా క్వశ్చన్స్ రేస్ చేయాలనుకుంటే మీరు హ్యాండ్ లిఫ్ట్ చేయండి, ఇలా చేయి లిఫ్ట్ చేయండి, అప్పుడు మీకు అవకాశం ఇస్తారండి. తర్వాత ఇప్పుడు ఈ వీడియో ఏదైతే జరిగిందో ఆ వీడియో మొత్తం కూడా మీకు రికార్డింగ్ వెబ్సైట్లో ఉంటుందండి. తర్వాత మీకు సార్ బాబు సార్ వీడియో సార్ చూడండి, పార్టిసిపెంట్స్ ఎలాగా ఈ హ్యాండ్ రేస్ చేయాలనేది మీకు ఇందులో చూపిస్తున్నారు, ఆ వీడియోలో చూపిస్తున్నారు. ఒకసారి చూడండి, అందరూ చూడండి. కింద మీకు పార్టిసిపెంట్స్ అని కనిపిస్తుంది కదండి, ఆ పార్టిసిపెంట్స్ అన్న దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు అక్కడ ఈ హ్యాండ్ సింబల్ చూపిస్తుందండి. హ్యాండ్ సింబల్ దగ్గర రైజ్ యువర్ హ్యాండ్ అని రైజ్ హ్యాండ్ అని చూపిస్తే ఆటోమేటిక్గా మీ అక్కడ ఇది అవుతుంది, హైలైట్ అవుతుంది. చూడండి, మొబైల్లో అయితే అక్కడ మీకు 3 మోర్ అని 3 సింబల్స్ చూపిస్తుందండి. ఆ సింబల్స్ మీద క్లిక్ చేస్తే మీకు అది ఓపెన్ అవుతుంది. అక్కడ చూడండి మొత్తం 5 ఆప్షన్స్ ఉన్నాయి. లోవర్ హ్యాండ్, sir, video, any videos? It's over, Vinod. Just I shown how to raise the hand. Now Okay, thank you, sir. Sai Padmasri. Hi, sir. Padmasri garu, మీ డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మనం కోకోపిట్ రా మెటీరియల్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి సార్? మళ్ళీ కృష్ణాలో ఎక్కడెక్కడ కంపెనీస్, ఎన్ని కంపెనీస్ స్టార్ట్ చేశారు? ఏపీలో ఎంత ఉంది కంపెనీ డిమాండ్ కృష్ణాలో? అంటే ఎనీబడి స్టార్ట్ చేశారా అని. ఈ కొబ్బరి పొట్టు మీకు కృష్ణా జిల్లాలో చిన్నగొల్లపాలెం కుర్తివెన్ను మండలంలో అక్కడ పరిశ్రమ ఉంది. అక్కడ మీకు కొబ్బరి పీచు, కొబ్బరి పొట్టు, కొబ్బరి పీచు తాడు తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి. మీకు అక్కడ దొరుకుతుంది. ఒకవేళ మీరు ఏలూరుకి దగ్గరైతే ఏలూరు సుమారుగా 20 పరిశ్రమలు ఉన్నాయి.
మీకు అక్కడ కొబ్బరి పీస్ తో పాటుగా కొబ్బరి పొట్టు, కలర్ తర్వాత ఈ బ్లాక్స్ అన్ని కూడా దొరుకుతాయండి. సార్ ఒకసారి మళ్ళీ క్లియర్ గా చెప్పరా? క్లియర్ గా లేదు, వాయిస్ బ్రేక్ అవుతుంది. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెం, ఆ ఊర్లో కొబ్బరి పీచు, కొబ్బరి పొట్టు, కొబ్బరి పీచుతో తాడు తయారు చేసేటటువంటి పరిశ్రమలు ఉన్నాయి. అది మీకు చాలా దూరం అవుతుంది అనుకుంటే గనక వెస్ట్ గోదావరి ఏలూరుకి దగ్గరలో 1-2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలోనే సుమారుగా ఒక 20 పరిశ్రమలు ఉన్నాయి. అక్కడ మీకు కొబ్బరి పొట్టుతో బ్లాక్స్ తయారు చేసేది, తర్వాత కొబ్బరి పీచు, ఇవన్నీ కూడా మీకు ఏలూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మీకు దొరుకుతాయి. మీరు స్పెసిఫిక్ గా మీరు ఎక్కడున్నారు అంటే మీకు దగ్గరలో ఏ ఇండస్ట్రీ ఉన్నది అన్నది కూడా చెప్పగలుగుతాం. హలో, విజయవాడ పటమట. మీది విజయవాడ పట్టణంలో అయినట్టయితే మీకు ఏలూరు దగ్గర పెదవేగి ఉంది. పెదవేగిలో రామరాజు గారని ఆయన ఈ బ్లాక్స్ తయారు చేస్తున్నారు, కొబ్బరి పీచు తయారు చేస్తున్నారు. మీకు అవన్నీ కూడా దొరుకుతాయి. సార్ రామచంద్రరావు గారు, కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా అవకాశం ఉందా సార్? సార్ రామచంద్రరావు గారు చెప్పండి సార్. రామచంద్రరావు నమస్తే అండి. ఇది నమస్తే. మన దగ్గర బ్లాక్ పీచు లేదు కానీ కుళ్ళినటువంటి కొబ్బరి పొట్టు రెడీగానే ఉందండి, ఒక 80 టన్నులు ఓకే. మన కృషి వలలో. చెప్పినట్లయితే మీకు ఆయన మొబైల్ నెంబర్ కూడా మీకు SMS ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ పెడతాం. నెంబర్ చెప్పండి ఒకసారి. 99 599 599 427 42799 చెప్పండి 599 427 99. మీకు SMS లేదా వాట్సాప్ Thank you, sir. నెంబర్ పంపిస్తాం మేడం. థ్యాంక్ యూ సార్. తర్వాత స్వామి గెలాక్సీ A50. సార్ నమస్తే సార్. క్వశ్చన్ అడగండి సార్. అంటే ఇప్పుడు ఇందాక మనకి రామచంద్రరావు గారు అది చెప్పినట్టు మనకి అది భగవాన్ గారు అది మైక్రో న్యూట్రియన్స్ అవి కూడా ఇందులో మిక్స్ చేసి వాడచ్చు కోకోపీట్ లో అని చెప్పేసి అని అన్నారు కదా, అది దాని గురించి ఒకసారి క్లియర్ గా కొంచెం చెప్పండి సార్. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఇది కోకోపీట్ గురించి చెప్పినప్పుడు మనకి గోపాలకృష్ణ గారి దగ్గర నుంచి నేను జూన్ జూలైలో కొల్లబెట్టినటువంటి కోకోపీట్ నేను తీసుకుని దాంట్లో నేను జింజర్ ఒకటి గ్రో బ్యాగ్స్ లో గ్రో చేస్తున్నానండి. పూర్తిగా కోకోపీట్ లో వేసాను, అది కూడా బాగానే వస్తుంది గ్రోత్ అదిని. అట్లాగే నేను ఇంకొకటి ఏంటంటే కోకోపీటు, ఎర్రమట్టి, అలాగే వర్మీ కంపోస్ట్, ఈ 3 కలిపినటువంటి మీడియా ఉపయోగించి కొన్ని గ్రో బ్యాగ్స్ లో నేను గ్రో చేస్తున్నానండి. అలాగే జింజర్ అది బాగానే ఉంది. పూర్తిగా కోకోపీట్ లో చేసినటువంటి జింజర్ కూడా బాగానే వస్తుంది గ్రోత్. కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఈ మధ్యన ఒక 10-15 రోజుల క్రితం కోకోపీట్ లో ఓన్లీ ఆకుకూరలు మాత్రమే అది కూడా చేస్తున్నానండి. అది కూడా చాలా బాగానే వస్తుంది. అంటే ఇక్కడ నాకు అది ఒకటే, ఆ మైక్రో న్యూట్రియన్స్ ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మిక్స్ చేసుకోవచ్చా, లేదంటే ఒకసారి మిక్స్ చేస్తే ఆ పంటకాలం మొత్తానికి సరిపోతుందా? అది ఒకసారి నాకు కొంచెం తెలియజేయండి సార్. స్వామి గారు, సార్ కోకోపీట్ లో ఉన్న మైక్రో న్యూట్రియంట్స్ ఏమేమి ఉన్నాయో అక్కడ వివరించడం జరిగిందండి. కోకోపీట్ లో మైక్రో న్యూట్రియంట్స్ కలపడం కాదు. ఇప్పుడు కోకోపీట్ కి వర్మీ కంపోస్ట్ కి అక్కడ పశువుల ఎరువుకి కంపేర్ చేసి కోకోపీట్ లో ఏ న్యూట్రియంట్స్ ఉన్నాయో చెప్పడం జరిగిందండి. ఆల్రెడీ అందులో ఉన్నాయి మైక్రో న్యూట్రియంట్స్, అంతే తప్ప కోకోపీట్ ని కలపమని కాదండి. కోకోపీట్ లో మీకు ఈ అదేంటి కార్బన్, కాల్షియము, మెగ్నీషియము, మ్యాంగనీసు,
జింకు కాపరు ఎంతెంత శాతంలో అవైలబిలిటీ ఉందో చెప్పడం జరిగిందండి అక్కడ. మీరు మైక్రోన్యూట్రియంట్స్ కాయిర్ పిట్ లో కలపక్కర్లేదండి, కావాలంటే ఫోలియర్ స్ప్రే చేసుకున్నా కూడా సరిపోతుంది. ఆల్రెడీ అందులో ఉంది కాయిర్ పిట్ లో మీకు అవన్నీ. అది సరిపోతుంది అంటారా? అది సఫిషియంటా అది ప్లాంట్ కి పంట కాలంలో? మీరు దాంట్లో ఇప్పుడు మీరు ఆకుకూరలు అనేసరికి 5-6 సార్లు ఆకుకూరలు వేస్తా ఉంటారు కదా. అవునండి. అందులో ఆడియో కట్ అయింది. హలో సార్, వాయిస్ బ్రేక్ వచ్చింది సార్. వాయిస్ అందులో ఇప్పుడు మైక్రోన్యూట్రియంట్స్ మీరు ఇప్పుడు ఇందాక మీరు అదేంటి ఆకుకూరలు పెంచుతున్నాను బాగానే వస్తున్నాయని చెప్పారు కదా. అవునండి. అవును. ఇప్పుడు ఆకుకూరలు ఒక నెలకి ఒక 40 రోజులకి మీకు అయిపోతాయి, మళ్ళీ కొత్తగా వేస్తా ఉంటారు. అవునండి. అవును. వేసినప్పుడు అందులో ఉన్న లవణాలన్నీ అది వాడుకుంటూ మొక్కలు ఎదుగుతూ ఉంటాయి. మీకు 2వ పంట 3వ పంట అయ్యేసరికి మొదటి 2 పంటలు వచ్చినంత ఏపుగా బలంగా రాదు పంట. ఎరువులు అందులో ఉన్న ఎరువులు వాడేసుకున్నాయి కాబట్టి మొక్కలు వర్మి కంపోస్ట్ కిందకి పైకి కలుపుతూ, అది వర్మి కంపోస్ట్ అంట, అది కాయిర్ పిట్ కంపోస్ట్ కిందకి పైకి కలుపుతూ ఆ మొక్కలు నాటుకుని ఎప్పుడైతే మనకి ఎదుగుదల సరిగ్గా లేదనుకున్నామో దానిపైన పొటాషియం నైట్రేట్ 13-0-45 అని కేజీ ప్యాకింగ్ లో దొరుకుతుంది. దాంతో పాటు ఈ మైక్రోన్యూట్రియంట్స్ కూడా కలుపుకుని, అంటే 1 లీటర్కి 1 గ్రాము ఈ మైక్రోన్యూట్రియంట్స్, అలాగే ఈ పొటాషియం నైట్రేట్ 13-0-45 2 గ్రాములు చొప్పున వేసి మీరు మొక్కల మీద పిచికారీ చేసుకున్నట్లయితే అవి దానికి బలం సరిపోతూ ఉంటుంది. అంటే 5-6 పంటల వరకు మీకు బాగానే వస్తాయి, తర్వాత తగ్గుతూ ఉంటుంది. తగ్గినప్పుడు మీరు ఇవి వాడుకుంటూ సరిపోతుంది, దానికి మైక్రోన్యూట్రియంట్స్ అంత అవసరం ఉండదు. అది ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ వర్మికో అదండి, ఈ కంపోస్ట్ లో కాయిర్ కంపోస్ట్ లో మాత్రం వాటరింగ్ చాలా తక్కువ చేసుకుంటా ఉండాలి, ఎక్కువ చేయకూడదు. ఎక్కువ చేస్తే కనుక మీరు ఇందాక అల్లం పండిస్తున్నానని చెప్పారు కదా. ఎస్ సార్. మీరు అల్లానికి ఈ అదండి కాయిర్ కంపోస్ట్ లో వేసిన అల్లానికి మీరు ఎర్రమట్టి కాయిర్ కంపోస్ట్ వర్మి కంపోస్ట్ కలిపి వేసుకున్న దాంట్లో నీరు వ్యత్యాసం ఉంటుంది, నీరు పెట్టే విధానం. అవునండి. అవునండి. ఎర్రమట్టిలో పోసిన దానికేమో ప్రతి 4 రోజులు 5 రోజులు అవసరం 10 రోజులు కాదు, వారం 10 రోజులకి అవసరాన్ని బట్టి, అంటే మీరు పెట్టిన బ్యాగ్ సైజుని బట్టి డిపెండ్ అవుతుంది. అది 5-6 రోజులకు ఒకసారి ఇస్తారు. కాయిర్ పిట్ లో కనుక మీరు అల్లం వేసి ఉంటే కనుక దానికి అనుగుణంగా చూసుకుని, అంటే 10 రోజులు 15 రోజులకి, అంటే ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్స్ లో పెట్టిన దానికి మట్టిలో వేసిన దానికి 1 లీటర్ నీరు పోస్తే దానికి వారానికి 1/2 లీటర్ నీరే సరిపోతుంది. అదొకటి గమనించుకోవాలి మీరు. ఎక్కువ నీరు పోస్తే కనుక కాయిర్ పిత్తులో పెట్టిన దానికి ఎక్కువ నీరు పోస్తే మళ్ళీ అల్లం కుళ్ళిపోతుంది. అవును సార్. ఫస్ట్ లో ఒకసారి నాకు ఒక 2 బ్యాగ్స్ అట్లాగే జరిగింది. అది నేను గమనించి వాటర్ అనేది కొంచెం చాలా ఎక్కువ రోజుల గ్యాప్ తోటి పోయడం జరుగుతుంది. పోసేది కూడా కొద్దిగానే పోసుకోవాలి. అవును సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రైట్. ఏమండి, ఇంకా ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉన్నాయండి? సందేహాలు ఉంటే ఎవరైనా సరే ఇందాక చెప్పినట్టుగా ఆ పార్టిసిపెంట్స్ లో చేయి రైజ్ చేయండి. ఓకేనండి. తర్వాత మీకు అక్కడ కింద చార్ట్లో రిజిస్టర్ చేయమని చెప్పి ఒక లింక్ ఒకటి పెట్టామండి. దయచేసి అందరూ కూడా ఆ లింక్ మీద క్లిక్ చేసి అందరూ కూడా రిజిస్టర్ చేయవలసిందిగా కోరుచున్నామండి. ఏమండి, ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే రియల్మీ హలో సార్. హలో చెప్పండి.
సార్ ఇప్పుడు మామూలుగా ఏంటి కాయరు అది ఎరువు కానీ అదే పొట్టు ఎరువుగా కానీ లేదా దాన్ని మామూలుగా మొక్కలకి వేసేటప్పుడు మొదటి పంట సంవత్సరానికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా? హలో, సార్ మీ క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయండి సార్. మొదటి సంవత్సరాన్ని అదే ఇప్పుడు కాయరు పిత్ బ్రికెట్ అనేది మనం ఎరువు కింద వేస్తాం కదా సార్ భూమిలో పంటలకు వేసేటప్పుడు. హలో, అది మొదటి కొళ్ళ పెట్టిందా అండి, కొళ్ళ పెట్టనుదా? కొల్ల పెట్టింది సార్. కొళ్ళ పెట్టింది ఉపయోగపడుతుందండి. వెంటనే మీరు వేసుకున్న పంటకి మొదటి సంవత్సరమే ఉపయోగపడుతుందండి. అంటే అది ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా సార్ కొల్ల పెట్టింది? కొళ్ళ పెట్టింది అయితే ఎఫెక్ట్ ఉంటుందండి. కొళ్ళ పెట్టింది అయితే కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది. అది ఎక్కువ టైం తీసుకుంటుంది. దాంట్లో లిగ్నిన్ అనే ఇది ఉండటం వల్ల కొద్దిగా సాయిల్ పిహెచ్ అయ్యి మారడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఎరువు కింద కొళ్ళ పెట్టకపోయినా కనీసం బయట దాన్ని పూర్తిగా తప్పి లేకపోతే వర్షాకాలం అంతా వర్షంలో అలా వదిలేసి వర్షాకాలం అయిన తర్వాత పడుకున్నా కూడా అంత ఇబ్బందికరంగా ఉండదు. తయారు చేసినట్టు మీరు అదేంటి పొలంలో వేసుకున్నట్లయితే అది కంపోస్ట్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది. అంటే ఇది దీర్ఘకాలిక అంటే కొబ్బరి ఈ అదేంటి మన కోకో అటువంటి పంటలకు వేసుకుంటే మీకు ఎఫెక్ట్ ఏం కనపడదు. కాదు స్లోగా అది టైం పడుతుంది డికంపోజ్ అయ్యి ఎరువుగా మారి మొక్కకు అందించేదంతాను. అదే మీరు ఈ ఏదన్నా అదంటే అదే మన మామూలు పంటలు అంటే ఇప్పుడు కంద, చామ లేకపోతే అల్లం అటువంటి పంటలకి లేకపోతే ఆకుకూరలు కానీ వేరే కూరగాయలకు కానీ అటువంటి వాటికి పోతే కనుక కొద్దిగా కుళ్ళేటప్పుడు వేడి పుట్టి మొక్కకి కొద్దిగా హాని చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా రైతు సోదరులకు ఏమన్నా సందేశాలు ఉంటే అడగొచ్చండి. I think nobody is answering, sir. We can. హలో, దశరథ్ గారు, రామచంద్రరావు గారు, చెప్పండి సార్. ఇంకా ఎవరు సందేశాలు ఏమి అడగట్లేదు, సలహాలు ఏమి అడగట్లేదు. ఇంకా మనం I think we can conclude the session. Yeah, one Radsami fiber is there. Yeah, Radsami. We are trying to contact him. సార్ చెప్పండి. రాజస్వామి ఫైబర్స్ ఏమండి? రాధాస్వామి ఫైబర్స్ గారు చెప్పండి మీ క్వశ్చన్. సార్ ఒకసారి నాది అఫీషియల్ ఎవరో మన కాయిర్ బోర్డ్ ది రాజమండ్రి ఆఫీస్ అఫీషియల్ ఫోన్ నెంబర్ వస్తే నేను కాంటాక్ట్ చేస్తాను సార్. నేను అంటే కొత్తగా నేను ఈ కోకోట్ పిట్ దాని మిషన్కి వెళ్తున్నాను. ఒకసారి నేను దాని డీటెయిల్స్ కోసం ఒకసారి నేను మాట్లాడతాను సార్. నాకు నెంబర్ ఎవరిదైనా రాజమండ్రి కాయిర్ బోర్డ్ ఆఫీస్. హలో, హలో. Now, Vinod, they are asking the contact details of Rajamudri office. So somebody please provide, and after that we can conclude this program. గోగులన్నవరం కూతురికి తోటవరం కాంట్రాక్ట్ ఎవడున్నాడు కదా, ఆడి దేశం 2 ట్రిప్లు చీరలు ఎవరు తీసుకున్నారండి? అన్నవరం డీలర్ గారికి ఆపోజిట్ లో ఉంది కదా వీళ్ళకి. ఏమండి? మా ఆయన రీజనల్ ఆఫీసర్ కె దశరథరావు, రీజనల్ ఆఫీస్ కాయర్ బోర్డ్ రాజమండ్రి. కాంటాక్ట్ నంబర్ 0883 2420 196.
ఈ నంబర్కి మీరు కాంటాక్ట్ చేసినా సరేనండి, లేదంటే డైరెక్ట్గా మా ఆఫీస్కి వచ్చి మీరు మా ఆర్ఓ గారిని కలిసినా సరే మీకున్న సార్ మండే టు ఫ్రైడే మార్నింగ్ 9 to ఈవినింగ్ 5:30. ఇప్పుడు ఎప్పుడొచ్చి మీరు మా ఆర్ఓ గారిని కలిసినా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఆయన చెప్తారండి. ఓకే సార్ సాయి పద్మశ్రీ గారు మీరు మాట్లాడండి. సార్ ఇప్పుడు మనం దీనికి ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే ప్లేస్ రిక్వైర్మెంట్, మళ్ళీ మెషినరీస్ ఉన్నాయి కదా సార్. ఆ మెషినరీస్ ఎలాంటి టైప్స్ మనం చూసాము, మెషినరీస్ ఎలాంటి ఉంటాయి? ఇప్పుడు మనం ఇవన్నీ ఎరువు తయారు చేసిన తర్వాత ఏమైనా కాంటాక్ట్స్ ఉన్నాయా? మనమే ఇండివిజువల్ గా అమ్ముకోవచ్చా, లేదంటే ఏమైనా సంస్థలు ఉంటాయా సార్ ఎక్స్పోర్ట్ చేయడానికి? ఇది మొట్టమొదటి ప్రశ్న. సార్ మీరు అన్మ్యూట్ చేయండి సార్. మీరు ఎటువంటి పరిశ్రమ పెట్టాలనుకుంటున్నారు? అది కొబ్బరి పీచు తయారు చేసేదా, కొబ్బరి పీచుతో తాడు తయారు చేసేదా, కొబ్బరి పీచుతో కళ్ళ కొయ్య తయారు చేసేదా, లేదంటే కొబ్బరి పొట్టుని సేంద్రియ ఎరువుగా మాత్రమే తయారు చేసేటువంటి పరిశ్రమ? అటువంటి క్లారిటీ కనుక ఉన్నట్టయితే మనం ఆ ఇండస్ట్రీ మీద మనం ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ల్యాండ్ కావాలన్నది చెప్పొచ్చు. రెండో ప్రశ్న, మీ రెండో పార్ట్ ఏంటంటే, మీరు ఇటువంటి పరిశ్రమ పెట్టి మీరు ఉత్పత్తులను ప్రారంభించిన తర్వాత డైరెక్ట్ గా బయర్స్ కి మీ దగ్గరికి వచ్చినట్టయితే మీరు డైరెక్ట్ గానే సేల్ చేసుకోవచ్చు. కొబ్బరి పొట్టు కానీ, లేదా సేంద్రియ ఎరువు కానీ, లేదా కొబ్బరి పీచుతో తయారు చేసేటటువంటి ఉత్పత్తులు, మ్యాట్స్ కానీ, మ్యాటింగ్స్ కానీ, కార్పెట్స్ కానీ, ఇటువంటి ఏవైనా అయితే దేశవ్యాప్తంగా మా కాయర్ బోర్డ్ తాలూకు షోరూమ్స్ ఉన్నాయి. దాంట్లో మీరు కన్సైనర్ గా రిజిస్టర్ అయ్యి మీరు తయారు చేసినటువంటి ఉత్పత్తుల్ని మా కాయర్ బోర్డ్ షోరూమ్స్ కి మీరు కన్సైన్మెంట్ బేసిస్ మీద మాకు సప్లై చేయొచ్చు. తర్వాత ఈ ప్రోడక్ట్స్ ని ఇతర దేశాలకి ఎగుమతి చేసే వాళ్ళ ఎక్స్పోర్టర్స్ అడ్రస్ అన్ని కూడా మా కాయర్ బోర్డ్ వెబ్సైట్ లోనే ఉన్నాయి. ఎంచేతంటే చాలా ఎక్కువ మంది ఎక్స్పోర్టర్స్ రిజిస్టర్ అయినటం వల్ల మనం పేర్లు ఇక్కడ చెప్పుకోలేం. మీకు అవసరమైన అడ్రస్ ని మీరు తీసుకుని వాళ్ళ మెయిల్ కానీ, లేకపోతే వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ, లేదంటే వాళ్ళ వెబ్సైట్ కానీ చూసి వాళ్ళ స్టేటస్ ని చూసుకుని వాళ్ళతో మీరు మార్కెటింగ్ టైప్ ని అరేంజ్ చేసుకోవచ్చు. ఓకేనండి? ఓకే సార్. కోకోఫీట్ ఫార్మింగ్ దానికి సంబంధించి అంటే కోకోపీట్ మీరు ఆర్గానిక్ మెన్యూర్ తయారు చేస్తారా, లేకపోతే బ్లాక్స్ తయారు చేస్తారా? ఇందులో మనం చెప్పుకున్నాం కదా, రెండు రకాలైనటువంటి ఉత్పత్తులు ఉంటాయి. ఒకటి కొబ్బరి పొట్టుతో బ్లాక్స్ తయారు చేసేది, రెండోదేమో కొబ్బరి పొట్టుతో ఆర్గానిక్ మెన్యూర్ తయారు చేసేది. హలో, హలో సార్ అన్మ్యూట్ అయ్యాను. రెండు తయారు చేసుకోవడానికి సార్, ఆర్గానిక్ బ్రిక్. అది కొంచెం లార్జ్ స్కేల్ లో బ్లాక్స్ తయారు చేసుకునే ఇండస్ట్రీ అయితే కొంచెం లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఎంచేతంటే దానికి మనకి ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ ప్లాట్ఫామ్ కావాలి. అది డ్రైయింగ్ యార్డ్ కింద ఉపయోగిస్తాం. ఆ డ్రైయింగ్ యార్డ్ లో మనం జల్లించినటువంటి పొట్టుని ఎండబెట్టుకుని, ఆ పొట్టు బాగా ఎండిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి స్క్రీనింగ్ చేసి దాంట్లో బేబీ ఫైబర్ కంటెంట్ ఎటువంటిది లేకుండా చూసి ఆ పొట్టుని మనం బ్లాక్స్ కింద తయారు చేస్తాం. అవి 650 గ్రాములు బ్లాక్స్ కానీ, 5 కేజీల బ్లాక్స్ కానీ, గ్రో బ్యాగ్స్ కానీ, మనకి ఏదైతే మన బయర్ రిక్వైర్మెంట్ ఉంటుందో దాని ప్రకారంగా మనం ఈ కాయిన్స్ కానీ, డిస్క్ కానీ అటువంటివన్నీ తయారు చేసి మనం మన బయర్ కి మనం వాటిని సప్లై చేస్తాం. ఇది కొంచెం లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అంటే సుమారుగా ఒక ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ గా కనుక మనం చేయాలనుకుంటే సుమారుగా 1.5 కోటి నుంచి 2 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అదే మనం చిన్న స్థాయిలో ఒక యూనిట్ కనుక పెట్టుకోవాలనుకుంటే 25 లక్షల్లో మనం ఒక కొబ్బరి పొట్టు నుంచి బ్లాక్స్ తయారు చేసేటటువంటి యూనిట్ మనం ఏర్పాటు చేసుకోవచ్చు. దానికి సుమారుగా మనకి ఎకరం నుంచి అరెకరం నుంచి 1 ఎకరం వరకు స్థలం అవసరం అవుతుంది. దాంట్లో మనకు కూడా షెడ్ ఒక 30 అడుగుల నుంచి
50 అడుగులు అంటే 1500 స్క్వేర్ ఫీట్ వచ్చేలాంటి వర్క్ షీట్ అవసరం అవుతుంది. అలాగే పవర్ కనెక్షన్ కూడా ఒక 30 HP వరకు కూడా అవసరం అవుతుంది. ఇటువంటి ఫెసిలిటీస్ కనుక మన దగ్గర ఉండి మనం కనుక పరిశ్రమను కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా సుమారుగా ఒక 500 కేజీల నుంచి 1000 కేజీల వరకు అంటే అరటన్ను నుంచి టన్ను వరకు మనం బ్లాక్స్ తయారు చేసుకునేటటువంటి యూనిట్ కింద తయారు చేసుకోవచ్చు. అదే ఆర్గానిక్ మెన్యూర్ కింద తయారు చేసుకోవాలంటే సుమారుగా మనకి 10 సెంట్ల నుంచి 15 సెంట్ల వరకు ల్యాండ్ ఉంటే సరిపోతుంది. దాంట్లో మనం కొబ్బరి పొట్టుని 5 టన్నులు ఒక్కొక్క లాట్ కింద వేసుకుని అటువంటి ఒక ఈ 30 లాట్లు కనుక వేసుకున్నట్టయితే ప్రతిరోజు ఒక లాట్ మనకి తిరిగి వచ్చేలాగా మనం ఏర్పాటు చేసుకుంటే ప్రతిరోజు ఒక 5 టన్నుల ఆర్గానిక్ మెన్యూర్ మన చేతికి వస్తుంటది. దాన్ని మనం డైరెక్ట్ గా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇవి కూడా ఏంటంటే మా షోరూమ్స్ ద్వారా మార్కెట్ చేయొచ్చు, లేదా మనం దీన్ని బయర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళ తాలూకు రిఫరెన్సెస్ మా దగ్గర ఉన్న వరకు కూడా వాటిని మీకు ఇవ్వటం జరుగుతుంది. మీరు డైరెక్ట్ గా ఆ బయర్ తో మీరు నెగోషియేట్ చేసుకుని వాళ్ళకి మీరు సప్లై చేసుకోవచ్చు. ఈ 25 లక్షల రూపాయలు కనుక మీరు ఇండస్ట్రీ పరిశ్రమ స్థాపించదలుచుకున్నట్టయితే మీరు మా ఆఫీస్ ను సంప్రదించవచ్చు. దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవసరమైనటువంటి సహకారం అంతా కూడా మా ఆఫీస్ ద్వారా మీరు చేయడం జరుగుతుంది. ఓకేనండి. హలో, 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 చెప్పండి మేడం. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్, కన్సల్ట్ అవుతాం. కాంటాక్ట్ నెంబర్స్ ఏనా? కాంటాక్ట్ నెంబర్ 0883 2420196 0883 2420196 08324201996. అవును మేడం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం, ఈ వెబినారు ఇంటర్నెట్లో కూడా మీకు దొరుకుతుందండి. అలాగే ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన, పార్టిసిపేట్ చేసి విజయవంతం చేసిన డాక్టర్ బీవీకే భగవాన్ గారికి, అలాగే శ్రీ రామచంద్రరావు గారికి, అలాగే శ్రీ గోపాలకృష్ణ గారికి, అలాగే శ్రీ కె దశరథరావు గారు, రీజనల్ ఆఫీస్ స్క్వేర్ బోర్డ్ రాజమండ్రి గారికి కృతజ్ఞతలండి. తర్వాత ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవటానికి మాకు సహకరించిన మా హెచ్ఓ హెడ్ ఆఫీసు వాళ్ళకి కూడా ధన్యవాదాలండి. ఎవరో ఒకళ్ళు క్వశ్చన్ రైజ్ చేశారండి. ప్రవీణ్ బాబు గారు, మీ క్వశ్చన్ అడగండి. Praveen Babu. Hi Vinod, I suggest you to wind up the program and you can give the contact details, email of Rajamudri, and they can all, if you are having any query, they can go for this thing. Okay sir. మొబైల్ నెంబర్ ఏం లేదు సార్, కాంటాక్ట్ నెంబర్ చెప్తారని మళ్ళీ. మీకు ఈ ఏదైనా సందేహాలు కానీ లేదంటే ఏదైనా వివరాలు కావాలంటే మా ఆఫీస్ని సంప్రదించండి. ఈ కాంటాక్ట్ నెంబర్ 088324200196 అండి. అలాగే ఆఫీస్ ఈమెయిల్ ఐడి choirboard@yahoo.in అండి. నేనేంటంటే మీకు ఈ పార్టిసిపెంట్స్ దాంట్లో మా ఆఫీస్ కాంటాక్ట్ నెంబరు
అలాగే ఈమెయిల్ ఐడి కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. మీకు ఏదైనా వివరాలు కావాల్స్తే సోమవారం నుంచి శుక్రవారం మధ్యలో మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేసినా పర్వాలేదు, లేదంటే మీరు మా ఆఫీస్కి స్వయంగా వచ్చి మా రీజనల్ ఆఫీసర్ గారితో మాట్లాడినా పర్వాలేదండి. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మా పార్టిసిపెంట్స్కి, అలాగే వాళ్ళకి ఉన్న సందేహాలను కూడా అడిగి తెలుసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలండి. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. Hi Vinod, I suggest you to put the contact details in chat box also, so that they can see and have any questions. Okay. Sir. Mr. Vinod, you please post your email ID and mobile number. Please sir, contact number sir, in chat posting, box. Sir. చెప్పండి అలసం గారు. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. మా ఆఫీస్ కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అలాగే మా ఆఫీస్ అడ్రస్ కూడా మీకు చార్ట్లో పోస్ట్ చేసామండి. మీకు ఏదైనా ఎవరికైనా ఏదైనా ఈ కార్యక్రమం మీద కానీ, లేదంటే మీరు ఎవరైనా ఫైర్ ఇండస్ట్రీ పెట్టుకోవాలని కానీ, ఎవరికైనా వివరాలు కావాల్స్తే ఆఫీస్కి వచ్చి సంప్రదించగలరు. Vinod, sorry to interrupt you. Our Deputy Director Vijayalakshmi Madam wants to speak something. Thank you, sir. Vijayalakshmi Madam. అది కూడా పంపిస్తానండి. మీ మెయిల్ ఇవ్వండి ఒకసారి. Hello Vijayalakshmi Madam. పెట్టిస్తాను మీ మొబైల్. అలా చెప్పేసండి. ఏంటో మీరు ఈయనే కేఎస్హెచ్ఓఆర్ఈ మీకు దీనికి అప్లికేషన్ పంపిస్తాను. మీరు దీన్ని ఫిల్అప్ చేసేసి నాతో పాటు పొజిషన్ పోస్ట్ ఆర్డర్, ఆధార్ కార్డు పెట్టేసి పంపించండి. రిజిస్ట్రేషన్కి అప్లికేషన్ పంపిస్తాను. అప్లికేషన్తో పాటు మీరు 10 రూపాయలు పోస్టల్ ఆర్డర్, మీ ఆధార్ కార్డు జెరాక్స్ కాపీ పెట్టి పంపిస్తే నేను రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా మీ పోస్ట్కి పంపిస్తాను. పోస్ట్లో మీకు వస్తుంది. ఓకే, సరే. మీరు ఉన్నదే పెట్టండి ఒకసారి. సరే సార్, విజయలక్ష్మి మేడం చేసి మేడం, విజయలక్ష్మి మేడం. Yes, Vinod, she will be joining. So please wait. Madam. Vinod. Madam, please raise. Hello, Vinod. Yeah, sir. Madam will join within 1 minute. Okay, please sir. Hold on. Please hold on. I'm joining. Hello.
హ్యాండ్ రేస్ చేశారు సార్. మళ్ళీ రేస్ చేశారండి. Yes, madam joined. ఓకే ఓకే సార్. సార్ మేడం రేస్ ద హ్యాండ్ సార్. For unmuting me. Hi. Hello. Yeah, madam. You are audible. Oh, okay. I was muted. That's why you couldn't hear me. Okay. Anyway, our Rajamundry office has done very well. Today's webinar was a wonderful experience to me, even though I couldn't follow the Telugu in 100%. I couldn't, but I think the participation was very nice. More than 100 participants were there in the beginning. Now it is nearly 60 to 70. It's nice, no problem. But in the starting, some internet network problem and all, it was there. But you have managed very well. And our speakers, all the 3 speakers have shared the valuable information and all very nicely. I think the participants could have understood, could have received much information about our coir industry and scope for coir also, especially this pith. I wanted to share my experience and my gratitude to all of you for conducting this webinar from Rajamundry, even though you in a short span of time and with a limited number of hours manpower, staff strength. The Dashrad Raoji, Vinodji, and all your supporting team, I would like to congratulate you all. And from our Cochin office, even though it was a holiday, our technical team, especially our Prasad and all, have Soumya and all have helped you for conducting this webinar. This is a start. So the other webinars also you can conduct very well. My sincere thanks to all of you, and also our Ramachandra Ravuji. Namaste. Thank you, madam. Thank you very much, madam. Thank you. Sir, Sairam Coir Industries. Sairam Coir Industries. Please raise your question. Sairam Coir Industries అండి, మీ క్వశ్చన్ అడగండి. Mr. Vinod, they are muted. I think they need to unmute and speak. That's why. Unmute చేయి సాయిరామ్. No, Sairam has to unmute from their self and they should speak. Okay, sir. Okay. So shall we stop the meeting? I think all other queries can be attended by the regional office Rajamundry, and the details you have already given the chat box, I think. So with this, we can conclude this meeting. So thank you once again, Dasharatha sir, Vinod, and your team has done a wonderful job. And Rauji, once again, we miss you. You are wonderful today. Thank you, Prasad. Okay, so we should meet once. Sure. Okay, sir. Okay. Thank you, sir. Thank you. Thank you, Prasad garu. Okay. Thank you, Prasad sir. Okay, fine. Babu Thanks. sir. Okay. వచ్చేసి
మొత్తం మీటింగ్ చేసి తగ్గేది సార్.